వ్యక్తిని గూర్చి ఆ జోక్స్ చెప్పుకున్న దానికంటే, ఒక సంస్థను గూర్చి జోక్స్ చెప్పుకున్న దానికంటే కుటుంబ వ్యవస్థ, భార్యాభర్తల బంధాన్ని గూర్చి నెట్లో ఉన్నన్ని జోక్స్ లేకపోతే ప్రజల మధ్యలో జరిగేటువంటి ఆ అవహేళన సంబంధమైనవి మరెక్కడ మనకు దొరకవు. కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థ అనేది ఈ దినాల్లో చిన్న భిన్నమైపోయింది. తండ్రి దారి తండ్రిది, తల్లి దారి తల్లిది, పిల్లల దారి పిల్లలది. మన ఊరు భాషలో చెప్పాలంటే ఎవరికి వారే, పెద్దగా ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా ఒక ఇంటి కింద ఉంటారు కానీ సఖ్యత ఉండదు, మాట ముచ్చట ఉండదు, ఒక ఆప్యాయత అనురాగాలు ఉండవు. ఒక కొట్టంలో పశువులను కట్టేస్తే ఎంతో, కాకపోతే వీళ్ళు కొట్టంలో లేరు, అదే ఇంట్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఎన్నో కుటుంబాలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. నిజంగా ఇలాంటి గందరగోళ వాతావరణం కుటుంబ వ్యవస్థలో ఉండాలి అని ఆ ప్రేమ కలిగిన దేవుడు కుటుంబ వ్యవస్థను స్థాపించాడా ఆలోచిస్తే లేదు అని చెప్పడంలో సందేహం లేదు. కానీ చాలాసార్లు మనం వినేటప్పుడు సాగరానన్నా ఎదగలుగుతాం కానీ ఏమైందో. ఆ మధ్య ఒక ఆయన అడిగాడట, దేవుడు అవమన కలుగు చేసేటప్పుడు ఆదాముకు గాఢ నిద్ర ఎందుకు కలుగు చేశాడు అని. అంటే బైబిల్ మీద కూడా కొన్ని జోక్స్ ఉన్నాయి. ఆదాముకి ఎందుకు గాఢ నిద్ర కలుగు చేసి అవమన తర్వాత చేశాడంటే, ఒక ఆయన అంటాడు, ఆదామా నీకు ఇదే లాస్ట్ ప్రశాంతమైన నిద్ర, అవమన కలుగు చేయబోతున్నా, నీకు జీవితంలో ప్రశాంతమైన నిద్ర ఉండదు. ఎంత ప్రశాంతమైన నిద్ర పోవాలో ఇప్పుడే పో అని చెప్పి ఆఖరి ఛాన్స్గా ప్రశాంతమైన నిద్ర ఇచ్చిన తర్వాత ఆ తర్వాత అవమ్మని ఇచ్చాడంట. ఎందుకయ్యి అంటే ఆ తర్వాత అవమ్మ ద్వారా నీకు నిద్ర ఉండదని. అట్లాంటి అవమ్మలు ఎవరైనా ఉంటే యథార్థంగా ఒకసారి చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఆ మధ్య ఒక ఆయన అడిగాడంట, అయ్యా ఈ పెళ్ళి ఊరేగింపులో పెళ్ళికి తీసుకొచ్చేటప్పుడు పెళ్లి కొడుకునే గుర్రం మీద ఎందుకు ఊరేగిస్తారు? పెళ్లి కొడుకునే ఊరేగించడానికి కారణం ఏంటంటే పెద్ద ఆయన చెప్పాడంట, ఒరే బాబా పారిపోవటానికి ఇదే లాస్ట్ ఛాన్స్ రా, అడ్రస్ గల్లంత అయ్యేటట్లుగా నువ్వు అర్జెంటుగా పారిపోరా నాయన అని అన్నట్లుగా గుర్రాన్ని సాధనంగా ఇచ్చి అక్కడ దాకేందుకు. నిజమే, చాలా కుటుంబాల్లో పేరుకు భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలే కానీ కొన్ని కుటుంబాల్లో ఆప్యాయత అనురాగాలు ఉండవు. మరమనుషుల్లాగే కొన్ని కుటుంబాలు సమాజంలో బ్రతుకుతున్నట్లుగా అనేక చోట్ల మనం చూడగలుగుతున్నాం. నా ప్రభు బిడ్డలారా, నా తట్టు చూడండి. ఇలాంటి గందరగోళపు కుటుంబ వ్యవస్థను దేవుడు స్థాపించలేదు. దేవుడు అవ్వ ఆదాములను ఏదేనులో ఎందుకు కలుగు చేశాడంటే, ఏదేను అనగా ఆహ్లాదము, సంతోషము అని అర్థం. ఎందుకు ఏదేనులో పెట్టాడంటే ప్రతి కుటుంబం ఆహ్లాదంగా బ్రతకాలి. చెప్దాం, సంతోషంగా బ్రతకాలి. ఏడుస్తూ మొరపెడుతూ కన్నీళ్లు కారుస్తూ గందరగోళపు కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేయలేదు. అయితే ఒక మాట, ఓ మంచి క్రైస్తవ కుటుంబంగా ఓ కుటుంబం కట్టబడాలంటే తల్లిదండ్రులు ఒక్కరూ మంచిగా ఉన్నంత మాత్రాన కుటుంబం కట్టబడదు, పిల్లలు మంచిగా ఉన్నంత మాత్రాన కుటుంబం కట్టబడదు. ఆ వంశవృక్షంలో చిన్న బిడ్డలు మొదలుకొని పండు వృద్ధుల వరకు ఏ కుటుంబంలో అందరూ వారి వారి ధర్మాలు నెరవేరుస్తూ ఉంటారో ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా? ఆ కుటుంబం భూమి మీదే పరలోకాన్ని అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత సంతోషం అనుభవించడం అది వేరెత్తు. అయితే దానికి ఆనవాలుగా, ఆ పరలోక సంతోషానికి ఆనవాలుగా భూలోకాన్ని దేవుడిచ్చాడు. భూలోకంలో నరకం అనుభవించి తర్వాత పరలోకం ఇచ్చేవాడు కాదు. ఈ భూలోకం
చిన్నపాటి పరలోకానికి నమూనాగా ఉండాలి అని ఒక సంఘాన్ని, ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను. లైవ్లో వింటున్న బిడ్డలకు కూడా పచ్చటి కాపురానికి ఏం 14 సూత్రాలు లేవా అని అనొద్దు. రైమింగ్ బాగుంటుందని 12 అన్నాం అంతే. పచ్చటి కాపురానికి 12 సూత్రాలు. ఒక కుటుంబం ఎలా ఉంటే ఫలభరితంగా ఉంటుంది. మరలా ఈ మాట చెప్తున్నాను, కుటుంబంలో ఏ ఒక్కరో బాగున్నంత మాత్రాన కుటుంబ వ్యవస్థ బాగాదు. కుటుంబంలో అందరూ వారి వారి ధర్మాలు చక్కగా నెరవేరిస్తేనే ఆ కుటుంబం ఆ తరానికి ఒక ఆదర్శవంతమైన కుటుంబంగా, ఒక మాదిరికరమైన కుటుంబంగా, ఒక ప్రభావితమైన కుటుంబంగా ఆ తరానికి దేవుడు ఆ కుటుంబాన్ని నిలవబెడతాడు. బైబిల్లో ఒక అద్భుతమైన కుటుంబం, అసలు ఆ పేరు చెప్తే, ఆ కుటుంబ పేరు చెప్తే ముద్దాడని వ్యక్తులు, అబ్బా నా కుటుంబం కూడా అలా ఉంటే బాగుండు కదా అని కోరుకోనటువంటి వ్యక్తి ఎవరూ లేని ఒక ఆదర్శవంతమైన కుటుంబం. ఏ కుటుంబం చెప్పమంటారా? అమ్రాము యోకెబెదుల కుటుంబం. మంచి భార్యాభర్తలు, వారికి 3 పిల్లలు. అహరోను, నోరు తెరిచి చెప్పండి అమ్మా, ఇట్టంటే ఎట్లా? అహరోను, మిరియామి, మోషే. ప్రభు బిడ్డలారా, తల్లిదండ్రులు ఎంత మంచి భక్తి కలిగిన వాళ్ళో, వాళ్ళ కడుపున పుట్టినటువంటి ఆ 3 బిడ్డలు కూడా ఆ తరాన్ని శాసించే ప్రవక్తలుగా దేవుడు వాళ్ళని మార్చాడు. నేనంట అదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సమూయేలు మహా గొప్ప భక్తిపరుడు, మంచి ప్రార్థనాపరుడు. కానీ ఆ భక్తిపరుడు కడుపున పుట్టిన పిల్లలు ఉన్నారే, తండ్రి పేరును చెడగొట్టే భ్రష్ట పిల్లలు బయలుదేరారు. బైబిల్లో వీటికి మించిన ఇంకొక దరిద్రపు కుటుంబం ఉంది. ఏ కుటుంబం చెప్పండి మీకు తెలిసి? లోతు నీతిమంతుడని రాసి ఉంది. అంత పెద్ద మాట అనలేవు. ఏలి చాలా భక్తి కలిగినోడండి. ఆయన మీద నీకేమన్నా పర్సనల్గా గ్రడ్జ్ ఏమన్నా ఉందా ఏంటి? ఏలి చాలా మంచివాడు. ఏలి పిల్లలు మంచివాడు కాదు. తల్లిదండ్రులు, భర్త ఎట్లాంటి వాడో భార్య అట్లాంటిది, భార్యాభర్తలు తల్లిదండ్రులు ఎట్లాంటి వాళ్ళు, పిల్లలు అట్లాంటి వాళ్ళు. ఊరిలో ఒక సామెత ఉంటుంది కదా, రెంతకు తగ్గ బొంత జాడికి తగ్గ మోతని. సరిగ్గా అట్లాంటి దరిద్ర ఫ్యామిలీ ఒకటి ఉంది. ఎవరో చెప్పండి మీకు తెలిస్తే? అననీయనా? ఓ తల్లి, వాళ్ళు పొలం అంతా మీ దేవునికి ఈయటానికి వస్తే సరే, అద్దుగో అక్క ఎవరో చెప్పారు, పొరపాటున మీరు దాని వారసులు కాకుందురుగాక. ఎవరంటే ఆహాబు, యెజబెలు. వాళ్ళ బ్రతుకే గజిబిజి అయిపోయింది. బైబిల్ చరిత్రలో ఒక భయంకరమైన కుటుంబం ఏదైనా ఉన్నదంటే యెజబెలు, ఆహాబుల కుటుంబం. ఆలోచించండి, అమ్రాము యోకెబెదుల కుటుంబంలో తల్లిదండ్రులు ఎంత బాగున్నారో పిల్లలు కూడా అంతే బాగున్నారు. అందుకని చరిత్ర పుటల్లో ఒక చిరస్మరణీయమైన ఒక అద్భుతమైన కుటుంబంగా మారిపోయింది. ఎలిజబెత్, జకర్యాలు వాళ్ళెంత మండే దివిటీలో వాళ్ళ కడుపును పుట్టినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను మండుచూ ప్రకాశించే దీపం వంటి వాడిగా నిలవబడ్డాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మీ గృహాలు ప్రవక్తల జన్మస్థానాలుగా దేవుడు మార్చునుగాక. మీ ఇల్లు ప్రవక్తల జన్మస్థానాలుగా నా దేవుడు వాటిని ఆశీర్వదించునుగాక. ఆహాబు వంటి వారిగా పురుషుల్లో ఎవరు ఉండకుందురుగాక. తర్వాత ఆ పేరు పెద్దగా చెప్పండి. ఆహాబులోనన్నా ఎంతో కొంత పర్వాలేదు, అప్పుడప్పుడు పశ్చాత్తాపడి ఏడ్చాడు, ఉపవాసం ఉన్నాడు. ఆహాబు జీవితంలో ఏమంట అడుగుపెట్టిందో మహాతల్లి, దేశమే పాడైపోయింది. నా వైపు చూడండి అమ్మ, ఈ భూమి మీద పురుషుడు ఏదో ఆకారానికి పులి అంటాడు, అంత పిల్లే, ఏం లేదు. ఆకారానికి మాత్రం పులి అంటాడు అంతే. కానీ ఒక స్త్రీగా మీకు ఇచ్చిన శక్తి ఏంటో తెలుసా? దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు అంత శక్తి స్త్రీకి దేవుడు ఇచ్చాడు. ఒక్కళ్ళు ఆమెనల్లా. ఆ తర్వాత పడబోయే ఆటం బాంబు మీకు తెలుసు. నిజమది. ఎందుకు దేవునికి ఎంత శక్తి ఉందో స్త్రీకి అంత శక్తి ఉందని చెప్తానంటే, బైబిల్లో రాయబడి ఉంటుంది, యెహోవా ఇల్లు కట్టించని యెడల
అంటే ఒక ఇల్లు ఎవరు కట్టగలరు? దేవుడే కట్టగలడు. అదే బైబిల్లో సామెతల్లో ఒక చోట రాసి ఉంటుంది, జ్ఞానవంతురాలు తన ఇంటిని. అంటే పురుషుడు కడతాడా, స్త్రీ కట్టిద్దా? పెద్దగా చెప్పాలమ్మా. పురుషుడు కడతాడా, స్త్రీ కడతాడా? స్త్రీయే కట్టిద్ది. ఇందాక విన్నాం, ఇల్లు కడితే దేవుడు అన్నా కట్టాలా, లేకపోతే స్త్రీ అన్నా కట్టాలా. అంటే దేవుడు ఎంత గొప్పోడో మీరు అంత గొప్పోళ్ళమ్మా. ఇప్పుడు అనండి ఆమెనని. అంత గొప్ప కృప ఇచ్చాడు. ఇంకో మాట చెప్పమంటారా? దేవునికి లేని కృపల్లో ఇంకో కృప కూడా మీకు అదనంగా ఉంది. పడగొట్టే కృప కూడా మీకు బాగా ఉంటుందమ్మా. నేనంట ఒక కుటుంబం నిలవబడ్డా మీ చేతిలోనే ఉందమ్మా. వాడి బతుకు బస్టాండ్ అవ్వాలన్నా మీ చేతిలోనే ఉందమ్మా. ఏది చేయటకైనా అది మీకే సొంతం. ఆమెన్. కానీ ప్రభు బిడ్డలు మనం అట్లా ఉండం. మన చేతులు ఎప్పుడు కట్టే చేతులుగానే ఉండును గాక. రైట్. ఒక మంచి కుటుంబ వ్యవస్థ కట్టబడాలంటే కుటుంబం ఎలా ఉండాలి? ఒక ఫోటో మీకు చూపిస్తాను, ఇమేజ్. ఒక ఇమేజ్ అట్లా ఉండాలా. గొడుగుని చూడండి. గొడుగు పై భాగం క్రైస్ట్, ఆ యేసుక్రీస్తు క్రింద హస్బెండ్, భర్త. ఆ భర్త నీడలో భార్య, ఆ భార్య నీడలో పిల్లలు. పిల్లలు, భార్య, భర్త, ఆ కుటుంబం అంతా యేసుక్రీస్తు నీడలో బ్రతుకుతూ ఉంది. ఏ నీడలో? ఏ కుటుంబం అయితే క్రీస్తును కేంద్రీకృతంగా చేసుకుని బ్రతుకుతుందో భూమి మీదే పరలోకం అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. పరలోకం దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్తాం, వెళ్ళే రోజుకి వెళ్తాం. ఈ భూమి మీదే పరలోకపు సంతోషం ఎలా ఉంటుందో, పరలోక ఆప్యాయత ఎలా ఉంటుందో, పరలోకపు ఆనందం ఎలా ఉంటుందో, పరలోకంలో దొరికే నెమ్మది ఎలా ఉంటుందో, దానికి ఆనవాలు భూమి మీదే అనుభవించటానికి కృపగలిగిన దేవుడు సహాయం చేయునుగాక. ప్రతి ఇల్లు క్రీస్తు నీడలో బ్రతకాలి. గట్టిగా చెప్దాం, గట్టిగా చెప్దాం, మరోసారి చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఎవరి నీడలో బ్రతకాలి? ఎవరు? క్రీస్తు నీడలో యజమానుడు, యజమానుడి నీడలో భార్య, భార్య నీడలో పిల్లలు. వీళ్ళందరూ యేసుక్రీస్తు నీడలో బ్రతుకుదురు కాక. రైట్. పచ్చటి కాపురానికి 12 సూత్రాల్లో మొట్టమొదట పిల్లల గురించి చెప్తా. పిల్లలు ఎలా ఉండాలి? ఒక ఇంటిలో చిల్డ్రన్, పిల్లలు ఎలా ఉంటే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆలోచించండి. దావీదు చాలా భక్తి కలిగిన వాడు. తన పిల్లల వలన దావీదు యొక్క పేరు చెడిపోయింది. సమూయేలు ప్రవక్త చాలా మంచోడు. అద్భుతం ఏంటంటే, అంత అద్భుతమైనటువంటి ప్రవక్త కడుపున పుట్టిన పిల్లల వలన సమూయేలు పేరు చెడిపోయింది. బైబిల్లో తల్లి మరియా ఊరు పేరు లేనిది. తల్లి మరియా, యేసుక్రీస్తును కన్న తల్లి మరియా ఊరు పేరు లేనిది. ఊరు పేరు లేని ఆ తల్లి మరియ పేరు పరిశుద్ధ గ్రంథంలో సువర్ణాక్షరాలతో రాయబట్టడానికి, తల్లి మరియ పేరు రెపరెపలాడేటట్లుగా దేవుడు అంత ఘనత ఇవ్వటానికి కారణం, మరియకు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా అంత గొప్ప ఘనత కలిగింది. చెప్దాం ఆమేన్. రైట్. కుటుంబ వ్యవస్థలో పిల్లలు ఎలా ఉండాలి? పిల్లలు ఎలా ఉండాలి? మీరు ఆ స్క్రీన్ వైపు చూడండి ఒకసారి, ఆ గొడుగు. రైట్. పిల్లలు ఎలా ఉండాలి? పిల్లలు అంటంతో ఆ గొడుగు దగ్గర LOV, ఎల్ స్టాండ్స్ ఫర్ లవ్. అందరూ చూడండి. ఎల్ స్టాండ్స్ ఫర్ లవ్, ఓ స్టాండ్స్ ఫర్ అబ్జర్వింగ్. దీనికి కొంచెం తర్వాత వివరణ ఇస్తాను. ఎస్, వి స్టాండ్స్ ఫర్ విజన్. అందరూ చూడండి. పిల్లల దశలో ఉన్నప్పుడు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులే వాళ్ళ హీరోలు, తల్లిదండ్రులే వాళ్ళ ప్రపంచం. ప్రతి చిన్న బిడ్డ తల్లిని తండ్రిని ఎంత ప్రేమిస్తారంటే అంత ప్రేమిస్తారు. అయ్యా, ఈ భూమి మీద నీ రాజు ఎవరంటే మా నాన్నే అంటాడు. నీ హీరో ఎవరయ్యి అంటే మా నాన్నే నా హీరో అంటాడు. 7-8 తరగతుల వరకు తల్లిదండ్రులు చుట్టూతో తిరుగుతూ కొంగుచాటు బిడ్డ అంటారు కదా, అంత ఆప్యాయంగా బ్రతుకుతారు. కాస్త ఆ బిడ్డ 10వ తరగతి ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత అంతకాలం ఏ తల్లి నీడలో తండ్రి నీడలో ఆ బిడ్డలు పెరిగారో, ఆ బిడ్డలే తల్లిదండ్రులను ప్రధాన శత్రువులుగా చూడటం ప్రారంభిస్తారు.
ఈ యవ్వన బిడ్డలకి శత్రువు ఎవరయ్యా అని అడిగితే ఊరోళ్ళందరితో బాగానే ఉంటారు. బయట వాళ్ళు ఎవరైనా ఏదన్నా చెప్తే చెవు కోసుకుంటారు. ఏం చెప్తారా అని చెవు కోసుకుంటారు. ఎప్పుడైనా అమ్మ పిలిచి కూతుర్ని పిలిచి ఏమే పిచ్చి మొఖం జుట్టు అట్ట పెట్టుకున్నావేంటి, శుభ్రంగా తలదూకో అని చెప్పింది అనుకోండి అమ్మ గొంతు తింటంతో కూతురు ఏమంటుందో తెలుసా? ఇక స్టార్ట్ చేసావా, నేను అనుకుంటానే ఉన్నా, ఇంటికి వస్తే స్టార్ట్ చేస్తావా, నీకు ఆపేయి, చెవి దగ్గర జోరీగలాగా గుయ్యి 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 గుయ్యి, అందుకనే నా కాలేజే బెస్ట్ అనిపిస్తుంది అని కన్న తల్లికి వ్యతిరేకంగా మాట్లాడతారు చిన్నపిల్ల యవ్వన పిల్ల. నా ప్రభు బిడ్డలారా, యవ్వన బిడ్డలారా, చూడండి, నీ తల్లిదండ్రుల బాధ నీకు ఎప్పుడు అర్థమైద్దో తెలుసా? నీవు ఒక తండ్రి అయిన తర్వాత, నీవు ఒక తల్లి అయిన తర్వాత ఆ తల్లిదండ్రుల ఆక్రందన ఏంటో ఆ రోజు నువ్వు తెలుసుకోగలుగుతావు. ఒక చిన్న వీడియో మీకు చూపిస్తాను. ఒక బిడ్డ ఏ వయసులో తల్లిదండ్రులను గురించి ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉంటాడు. చిన్నతనంలో హీరో అనుకుంటాడు. ఒక వయసు పెరిగిన తర్వాత అతని మనస్తత్వాలు ఎలా మారిపోతాయి ఆలోచించండి. చిన్నపిల్లలు కాదు, ఇప్పుడు నీకు 50 సంవత్సరాల వయసు వచ్చినా నీ తల్లిదండ్రులకి కుమార్తెవే కుమారుడివే. నీకు పిల్లలు ఉండొచ్చు, ఆ పిల్లలకు పిల్లలు మనవ సంతానం ఉండి ఉండొచ్చు. ప్రతి బిడ్డ తన బ్రతుకులో తల్లిదండ్రులను ప్రేమించే ప్రేమికుడుగా బ్రతకాలి. ప్రేమించే ప్రేమికులుగా బ్రతుకుతావంటే పరలోకం దాకా ఎందుకు, భూమి మీదే పరలోకాన్ని అనుభవించడానికి కృపగలిగిన దేవుడు సహాయం చేయునుగాక. అందరం చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. తమ్ముడు రెడీ అయిందా? ఒకసారి చూడండి, పిల్లలు ఏ వయసులో తల్లిదండ్రులను గురించి ఏమనుకుంటారు. గెలిచినప్పుడు ఆనందంగా 10 మందికి చెప్పుకొని, ఓడినప్పుడు గెలుస్తావులే అని మన భుజం తట్టి దగ్గరకు తీసుకునే వ్యక్తి నాన్న ఒక్కరే. లక్ష్యం వైపు దూసుకుని వెళ్ళే బాణం మనమైనా నాన్నలాంటి విల్లు లేకపోతే దాని ఫలితం శూన్యమే కదా. వేసుకొచ్చింది నాన్న పెంపకంలో కఠినత్వం ఉన్న ఆ పెంపకానికి కారణం రేపటి మన భవిష్యత్తుకు ఆయన పడే తపన, రేపటి మనకు నిలువుటద్దం నాన్నే కదా. నీ విరిగిన నీ తొలి నేస్తం నాన్నే. నిన్ను తన భుజాలపై ఆనందంగా మోస్తూ ఈ లోకాన్ని మొదటిగా చూపించిన వ్యక్తి నాన్నే కదా. అలాంటి ఉన్నతమైన నాన్నను గూర్చి ఒక వ్యక్తి ఏ వయసులో ఏ రీతిగా ఆలోచిస్తాడో మీకు చూపించాలనేది మా తాపత్రయం, మా ఆశ. 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా నాన్న చాలా గ్రేట్. 4వ సంవత్సరంలో 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా నాన్నకు అన్నీ తెలుసు. ఐన్స్టీన్ మా నాన్న. 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాన్న మంచివాడే కానీ అక్కడ వచ్చింది ఊరకనే కోపం వస్తుంది. నాన్నకన్నా రమేష్ వాళ్ళ నాన్నే మంచివాడిలాగా ఉన్నాడు. 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చిన్నప్పుడు నాన్నకు నేనంటే ఇష్టంగా ఉండేది. ఏమడిగినా కొనిచ్చేవాడు. మరి ఇప్పుడు 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కంప్యూటరు, ఇంటర్నెట్ ఏదీ రాదు. ఈయన పాతకాలపు మనిషి. అసలు ఈ డాడీకి ఏదీ చేత కాదు. 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, నీది కూడా అదే బ్యాచ్ కదా బిడ్డలారా, ఇదే ప్రమాదకరమైన వయస్సు. 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అబ్బా, ఈయనకు రోజు రోజుకు చాదస్తం పెరిగిపోతుంది. ఒక్క మాటకు అర్థం ఉండదు, ఒక్క మాట అర్థం చేసుకోడు. 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు బాబోయ్, నాన్నను భరించడం చాలా కష్టం.
ఈ శాడిస్ట్ భర్తను ఆమె ఎట్లా యూగుతుందో ఏమో. 25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఏది చెప్పినా కాదంటాడు. అసలు ఈ ప్రపంచాన్ని ఈ ముసలాయన ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏమో. తనకు వివాహమై ఓ బిడ్డ పుట్టిన తర్వాత ఆ పెంపకంలో ఎదుర్కొనే అనుభవాలను బట్టి కొడుకు కొడుతున్నాడు. 35 సంవత్సరంలో తనేమనుకుంటాడో గమనించండి. నాన్న నన్ను ఎంత క్రమశిక్షణతో పెంచాడో కదా, వీడేంటి ఒక్క మాట కూడా వినడు. 45 సంవత్సరం వచ్చినప్పుడు అన్నయ్య, నేను, అక్క, చెల్లి, పాపం ఎంతమందిని పెంచడానికి నాన్న ఎంత కష్టపడ్డారో కదా. అక్కడితోనే నా తల ప్రాణం తాకుకొస్తుంది. 50 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు నాన్నకి దూరదృష్టి ఎంతైనా ఎక్కువే. మా అందరి చదువులు, ఉద్యోగాలు ఎంత ప్లాన్డ్గా తీర్చిదిద్దారో కదా. ఇలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారే. 60 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మా నాన్న చాలా గ్రేట్. చూసారా, తను 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తను ఏ మాట అన్నాడో 60 ఏళ్ల వయసుకు వచ్చిన తర్వాత అదే మాట అంటున్నాడు కదా. నాన్న ఎప్పటికైనా ఎన్నటికైనా గొప్ప మనిషే, గొప్ప మనిషే, గొప్ప మనిషే. నాన్న, నువ్వు కోపంతో మాట్లాడుతూ ఉంటే ప్రశాంతతే నీకు తెలియదు అనుకున్నా. కళ్ళెర చేసి చూస్తూ ఉంటే నీది కాటిని హృదయం అనుకున్నాను. మౌనంగా నువ్వు ఉన్నప్పుడు నేనంటే నీకు ఇష్టం లేదేమో అని వ్యధపడ్డాను. ఆజ్ఞలు నువ్వు ఇస్తూ ఉంటే బానిసలాగా నన్ను చూస్తున్నావని బాధపడ్డాను. నాన్న, నాకిప్పుడు అర్థమవుతుంది నాన్న. నాన్న, నాన్న, నాకిప్పుడిప్పుడే తెలుస్తుంది నాన్న. నా బాగు కోసం, నా భవిత కోసం అది నీవు పడిన ఆరాటమని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నాన్న. నాన్న, మీరున్నప్పుడు ఎప్పుడు మీరంటూ ఉండేవారు కదా, బాబు నాకంటే మిమ్మల్ని గొప్ప స్థానంలో చూడాలని ఆశ ఉందిరా అని మీ ఆశ తీర్చుకున్నారు నాన్న. గొప్ప స్థానంలోనే నిలవబెట్టారు. మీరున్న దినాల్లో దాన్ని గుర్తించలేకపోయాను నాన్న. నాన్న, నీ రుణం తీర్చుకోవాలనే ఆశ ఉంది నాన్న. నీ రుణం తీర్చుకోవాలనే ఆశ ఉంది. ఎలా తీర్చుకోగలను నాన్న చెప్పు. దాటి వెళ్ళిపోయావు కదా, ఎలా తీర్చుకోగలను చెప్పు నాన్న. గుండె వ్యధతో ఉంది, గుండె లోతుల్లో బాధ. ఎలా తీర్చుకోగలను నాన్న నీ రుణం? ఎలా తీర్చుకోగలను? ఎలా తీర్చుకోగలను? దీన్ని గమనించిన యవనస్తులారా, ఈ సహోదరుడి ఆక్రందన మీరు చూశారు కదా. యవనుడా, నిన్ను కన్నవాళ్ళు నీతో ఉన్నప్పుడే వారితో కలిసి ఉండు. వారు లోకాన్ని వీడాక నువ్వు కలవరించినా వారిని కలుసుకోలేవు. తెలుసుకో, తెలుసుకో. యవనులారా, దేవుని వాక్యం మనకేం బోధిస్తుంది? భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని లేఖనాలు చెప్పుటలేదా? ఈ క్షణం నుంచి
వారిని సన్మానించటం ప్రారంభిస్తాం, గౌరవించటం ప్రారంభిస్తాం. మేలుకు దీర్ఘాయుష్కు వారసులుగా మీరు మార్చబడుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. యవన బిడ్డలారా, ఈ వీడియో చూశారు కదా. మా అమ్మ నాన్న బ్రతుకున్న దినాల్లోనే నేను వాళ్ళని ప్రేమించాలయ్యా. వాళ్ళు దాటిపోయిన తర్వాత నేను ఎంత ఏడిస్తే ఉపయోగం ఏముంది? అలాంటి ప్రేమతో కూడుకున్న మనస్సు ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకు వచ్చిన ప్రతి యవన బిడ్డ హృదయంలో నా దేవుడు కుమ్మరించును గాక. ఓ స్టాండ్స్ ఫర్ అబ్జర్వింగ్ అని చెప్పాను. మన తల్లిదండ్రులు మనల్ని గూర్చి మాట్లాడేటప్పుడు, మా గ్రామంలో ఎంతోమంది యవన బిడ్డలు ఉన్నారు, కానీ నాకు ఇచ్చిన పిల్లలు వేరయ్యా. నా పిల్లలు నడత పడక మాట తీరు వేరయ్యా. అందరి పిల్లలు లాంటి నా పిల్లలు కాదని నీ తండ్రి హృదయములో, నీ తల్లి హృదయములో ఒక అద్భుతమైన ముద్ర వేసుకున్న బిడ్డగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. నీ బ్రతికే ఒక రిమెంబరెన్స్గా ఉండాలి. నీ బ్రతికే తల్లిదండ్రుల హృదయములో ఒక మధురమైన జ్ఞాపికగా నిలవబడాలి. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. మనకి ఉన్న రండి, రైట్. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. చప్పలు కొడితే అందరం మనకి ఉన్న హల్లెలూయా. యేసయ్యను గురించి బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? యేసయ్య తల్లి మరియ మాటకు విధేయత చూపిస్తూ ఉంటే, అరే అందరి పిల్లలు ఎంత విధేయత కలిగి లేరు కదా, ఏంటి బిడ్డ ఎంత విధేయత కలిగి బ్రతుకుతున్నాడని చెప్పి యేసయ్య విధేయతను చూసి తల్లి ఆశ్చర్యపోయి ఆ సంగతులన్నీ తన హృదయములో దాచుకుందట. ఎక్కడ దాచుకుంది? యేసయ్య విధేయత, యేసయ్య మాట తీరు బాల్య దినాల నుంచే. సామెత ఒకటి ఉంది కదా, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా ఆ చిన్నతనం నుంచే యేసయ్య నడిచిన నడక. నా ప్రభు బిడ్డలారా, మీ తల్లిదండ్రుల హృదయంలో మీకు ఎలాంటి స్థానం ఉండాలో, ఎలాంటి ముద్ర వేసుకోవాలో ఒక 5 మాటలు ఇక్కడ చెప్తాను. ఒకసారి అందరూ మాటలు గమనించండి. ఎలాంటి జ్ఞాపికగా నీ జీవితం, నీ తల్లిదండ్రుల హృదయంలో అది మిగిలిపోవాలో, ఓ కొడుకుగా, ఓ కూతురుగా ఈ జ్ఞాపకాలు నీ తల్లిదండ్రులకు నువ్వు ఇవ్వగలవా? నాతో కలిసి చెప్పండి. ఓ కొడుకుగా, ఓ కూతురుగా నీ తల్లిదండ్రులకు, మీ తల్లిదండ్రులకు ఈ జ్ఞాపకాలు ఇవ్వగలవా? రిమెంబరెన్స్, అబ్జర్వింగ్. నిన్ను అబ్జర్వ్ చేసినప్పుడు నీ తల్లిదండ్రులు ఈ 5 శ్రేష్టమైన లక్షణాలు నీలో గుర్తిస్తే, నా చేతులెత్తి దీవిస్తున్నాను, ఈ తరపు మోషేలాగా దేవుడిని నిలవబెడతాడు. ఈ తరపు ఈ తరపు మోషే అక్కెవరు? మిరియామి. ఈ తరపు మిరియామిలాగా దేవుడు మళ్ళీ నిలవబెడతాడు. ఏ జ్ఞాపకం మన తల్లిదండ్రుల హృదయంలో ఉండాలి? నంబర్ 1, మా బిడ్డలు మేము తలదించుకునేలాగా ఎప్పుడు ఎన్నడూ ప్రవర్తించలేదు. పిల్లలు ఇటు చూడాలా, నీ తల్లిదండ్రులు నిన్ను గూర్చి చెప్పాలా. మా పిల్లలు మేము తలదించుకునేటట్లుగా ఎన్నడూ ఎప్పుడూ బ్రతకలేదు. మరి ఎలా బ్రతికారయ్యా? మేము బ్రతికే చోట తలెత్తుకుని తిరిగేటట్లుగా మా పిల్లలు మా ఎదుట బ్రతికారయ్యా. మా పిల్లలను బట్టి మేము ఎప్పుడు సంఘంలో సిగ్గుపడలేదు, సమాజంలో సిగ్గుపడలేదు, బంధువుల మధ్యలో మేము చిన్న చూపు చూడబడలేదు. మా పిల్లలను బట్టి మేము తలెత్తుకొని తిరిగాము అని నీ పిల్లలు నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. ఎక్కడ ఆ కన్న గర్భం, ఆ కన్న తల్లి నిన్ను గూర్చి తలదించుకునేటట్లుగా పొరపాటును బ్రతకొద్దు. యేసయ్య కృప మనకిచ్చును గాక. 2వది, ప్రేమ వ్యవహారాలు, చీకటి కార్యక్రమాలు ఎన్నడూ, ఏ కార్యక్రమాలు? ప్రేమ వ్యవహారాలు, చీకటి కార్యక్రమాలు ఎన్నడూ మా పిల్లలు చేయలేదు. నీ తల్లిదండ్రుల హృదయంలో ఈ ముద్ర నీ జీవితంలో వేయబడాలి. తల్లిదండ్రులు ఉండగా ఆ అమ్మాయిని ప్రేమించాను, ఈ అబ్బాయిని ప్రేమించాను, ఇలా దారి తప్పి బ్రతకటం దేవుని వాక్యానికి భిన్నమైనటువంటి. తల్లిదండ్రుల హృదయంలో నువ్వు వేయాల్సిన 2వ ముద్ర, మా పిల్లలు ప్రేమ వివాహాలు లేవయ్యా, చీకటి కార్యక్రమాలు ఎన్నడూ చేయలేదు. 3వది, అది మీరే చదవండి. పెద్దగా
మేము కొన్న బట్టలు మేము కొని ఇచ్చినవే తప్ప వారికంటూ సొంత ఇష్టాలు లేవు. అంతటితో ఆపుదాం. మేము కొన్న బట్టలు తప్ప, మేము కొని తీసుకొచ్చి ఇచ్చిన బట్టలు తప్ప మా పిల్లలకంటూ సొంత ఇష్టాలు. ఇట్లాంటి పిల్లలు ఈ కాలంలో ఎక్కడైనా దొరుకుతారా? అరే వాడి చిన్నపిల్లోడిగా ఉన్నప్పుడే ఆ పద్ధతుల బట్టలో వాడికి నచ్చిన జత ఒకటి ఉంటుంది. క్రిస్మస్కైనా అదే, అమావాస్యకైనా అదే, పౌర్ణమికైనా అదే, ఈస్టర్కైనా అదే, పుట్టినరోజు అదే. అది వేయకపోతే ఇక మొత్తం బొరిలాటమే కదా. చూడండి, తల్లిదండ్రులు ఏమనాలంటే, మా పిల్లలు పుట్టినప్పటి నుండి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఇష్టాల కోసం ప్రాకులాడలా. మరి ఏం చేశారయ్యా? మేవేది కొనిచ్చామో మా ఇష్టమే వాళ్ళు ఇష్టంగా ఎంచారు మా పిల్లలు. అలాంటి సాక్ష్యం తల్లిదండ్రుల దగ్గర మనం పొందుకోవాలి పిల్లలు. ఎస్. తర్వాత మాట, మా బిడ్డలకు ఊహ వచ్చిన దగ్గర నుంచి పరిచర్యలోనే పెరిగారు. ఆఖరి మాట, మా బిడ్డలు ఉంటే ఇంట్లో ఉంటారు, లేదా స్కూల్లో ఉంటారు, లేదా కాలేజీలో ఉంటారు, లేకపోతే మందిరంలోనే ఉంటారు. ఈ 3 స్థలాలలో తప్ప బజార్లో మిర్చి బండి దగ్గర మా పిల్లలు అసలు నిలవబడరు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఎలాంటి ముద్ర నీ తల్లిదండ్రుల హృదయంలో వేసుకునే బిడ్డగా నీవు బ్రతికితే, నీకు తెలుసా, నిన్ను కన్న గర్భం నిండు మనసుతో చేతులెత్తి నిన్ను దీవిస్తే ఆ దీవెన నీకు దీవెన కారణంగా మారిపోతాయి. నేను ఎరుగుదును. యాకోబు ఏశావులు ఉన్నారు. గమనించండి, ఇస్సాకు యాకోబుకి ఏమి ఆస్తి ఇవ్వాల, డబ్బు ఇవ్వాల, వెండి బంగారాలు ఇవ్వాల. ఏమి ఇచ్చాడో తెలుసా? ఒక చేతికర్ర ఇచ్చి బతకటానికి బో అన్నాడు. ఇచ్చింది చేతికర్రేమో కానీ చేతులెత్తి యాకోబును దీవించాడు. ఆ దీవెన తరతరాల దీవెనగా దేవుడు మార్చాడు. నేను మీ అందరితో చెప్తున్నాను, కన్న తల్లి ఒకవేళ నిన్ను గూర్చి ఏడిస్తే, బిడ్డ అది నీకు మంచిది కాదు. ఎవరు తమ్ముడా, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నీ కోసం ప్రసవేదన పడుతూ, ఎలాంటి వాడు నా కడుపున ఎందుకు పుట్టాడా, ఎలాంటిది నా కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేదని కన్న గర్భం నిన్ను గూర్చి కన్నీళ్లు కారుస్తూ ఉంటే అది మనకి ఎంత మాత్రం ఆశీర్వాదం కాదు. నిన్ను కన్న గర్భం ఎప్పుడు 2 చేతులెత్తి నిన్ను దీవిస్తూ ఉంటే ఆ దీవెన కారణంగా దేవుడు మార్చును గాక. మొట్టమొదట తల్లిదండ్రులను ప్రేమించు. రెండవది, వాళ్ళ హృదయాలలో నీ జీవితం ఒక జ్ఞాపికగా మారిపో. మూడవది, వి స్టాండ్స్ ఫర్ విజన్. చదువుకునేటప్పుడే ఒక దర్శనం కలిగి, చదువుకునేటప్పుడే ఒక గురి కలిగి, చదువుకునేటప్పుడే ఒక ఉన్నతమైన సంకల్పం కలిగి, ఉగ్గుపాలతో ఒక దర్శన రీతిగా నువ్వు పెరిగితే ఆ దర్శనమే నిన్ను ఒక ఘనమైన స్థితిలో నిలవబెట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనుషుని జీవితం ఎలాంటిదంటే చూడండి, ఏ బిడ్డకైనా 10 సంవత్సరాల క్రితం నువ్వేం చేసావో 10 సంవత్సరాల తర్వాత ఈరోజు అది నీ జీవితం అయిపోద్ది. ఈరోజు నువ్వేది చేసావో, ఈరోజు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో, ఈరోజు నువ్వు ఎలాంటి అడుగులు వేస్తున్నావో అదే మరో 10 సంవత్సరాల తర్వాత నీ జీవితంగా మారిపోద్ది. చదువుకునేటప్పుడు సరిగ్గా చదువుకోకుండా అల్లరి చిల్లరగా తిరుగుతా, ఆటపాటలతో ఆడుకుంటా, జీవితం మీద విలువ లేకుండా ఒక జలసరాయుడిగా కాలేజీకి వెళ్ళి అటు ఇటు తిరుగుతా, చదువుల పట్ల బాధ్యత లేకుండా నువ్వు తిరిగేవనుకో, చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కొరకు చెప్పులు అరిగేలాగా తిరిగి ఉద్యోగం దొరక్క డిగ్రీ చదువుకున్న నీవు, పీజీ చదువుకున్న నీవు ఏ ఆటో పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏ ఆటో డ్రైవర్గానూ బ్రతకాలి. బాబు పీజీ చదివేవు కదా, సర్టిఫికెట్ ఉంది కానీ నాలెడ్జీ లేదయ్యా. ఎందుకయ్యా? దర్శన రీతిగా చదువుకోలేకపోయానయ్యా, చదువు సరిగ్గా చదవలేకపోవటాన్ని బట్టే ఈరోజు నా భవిష్యత్తు ఇట్లా అయిపోయిందయ్యా అని ఏడ్చేటువంటి ప్రమాదం ఉంది. నా ప్రభు బిడ్డలారా, 10 సంవత్సరాల క్రితం నువ్వేది చేసావో 10 సంవత్సరాల తర్వాత అది నీ భవిష్యత్తు అయిపోద్ది. ఈరోజు నువ్వేది చేసావో రేపు అది నీ భవిష్యత్తుగా మారిపోద్ది. ఈ మధ్య 2 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయి కొడవలు తీసుకొని నిర్దాక్షిణంగా మెడ నరికి చంపేశాడు. మెడ మీద ఏమంటారు, కొడవలి, ఆ కొబ్బరి బొండాలు కొడతారు చూసారా, ఆ మెడ మీద కొబ్బరి బొండాలు కొడవలితో వేటేసాడండి. పేక సగానికి తెగి ఇట్లా వెనక్కి వేలాడింది. వాడు అంతటితో వదిలిపెట్టకుండా ఆ పొట్టను కోసేసి పేగులు బయటకు తీసి
కస కత్తితో పొడిచాడు. ఆ రోజుల్లో మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఆ వార్త వైరల్. విచిత్రం చెప్పమంటారా, ఆ అమ్మాయిని కల్లా తల్లిదండ్రులు క్రిస్టియన్స్. చిన్నకాకాని పెదకాకాని దగ్గర జరిగింది. ఒరే, ఇంజనీరింగ్ చదువుకునే అమ్మాయి ఎందుకు ఇట్లా చంపబడింది? ఈరోజు ఇట్లా హతురాలు అవటానికి కారణం 3 సంవత్సరాల క్రితం తాను వేసినటువంటి తప్పటడుగు. కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒకడు రోజుకు ఒక బండి మీద కనపడేవాడంట. ఎవరిది బండి అనేదంట, మందే అనేవాడంట. ఈరోజు బుల్లెట్ వేసుకొని వచ్చేవాడు, రేపు సిబిఐజెడ్ వేసుకొని వచ్చేవాడు, ఆ తర్వాత ఇంకేమన్నా చెప్పండి తమ్ముడు పెద్దగా తమ్ముడు మీకు బాగా పల్సర్ అమ్మాయి పల్సే పోయింది. పరుసు కాదు, పల్సే పోయింది. రోజుకు ఒక బండి మీద వస్తూ ఉంటే ఈ అమ్మాయి అనుకుందంట, మొత్తానికి ఈడేవుడు అంబానీ కొడుకులాగా ఉన్నాడు, ముఖేష్ అంబానీకి అల్లుడిలాగా ఉన్నట్టున్నాడు, ఇలాంటి వాడిని ట్రాప్లో వేస్తే బాగుంటుందని బొట్టలో వేసిందంట. 3 సంవత్సరాలు నువ్వు లేకపోతే నేను లేను రాజా, నా షాజహాను నువ్వే, నా ముంతాజ్ బేగం నువ్వే అని చట్టపట్టాలు వేసుకొని తిరిగారు. 3 సంవత్సరాల తర్వాత ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏదనగా వాడు 2 వీలర్ మెకానిక్ అని తెలిసింది. ఎప్పుడైతే 2 వీలర్ మెకానిక్ అని తెలిసిందో, నీలాంటి వాడు నాకు వద్దా అంది. వద్దా, సర్లే కాలేజీకి వెళ్తున్నావు కదా, వస్తున్నా పదా అన్నాడంట. కొబ్బరి బొండాలు కొట్టి కత్తి తీసుకొచ్చాడు, మెడ మీద వేసాడు, చంపేశాడు. ఈరోజు చనిపోవటానికి 3 సంవత్సరాల క్రితం తాను వేసిన అడుగులు దానికి కారణమయ్యాయి. యవ్వన బిడ్డలారా, మీ నిండు యవ్వన వయసులో బ్రతకాల్సిన రీతిలో బ్రతికితే, చదవాల్సిన రీతిలో చదివితే దేవుడు మిమ్మల్ని ఎట్లా చేయాలనుకుంటాడో తెలుసా? రాజ్యములకు శిరస్సు వంటి జనంగా నిలవబెట్టాలని దేవుని ఆశ. క్రైస్తవ యవ్వన బిడ్డలారా, మిమ్మల్ని అనామకులుగా మిగల్చాలి. ఇది కాదు నా దేవుని ఆలోచన. నీ తండ్రి చిరు ఉద్యోగి అయితే ఆ చిన్న స్థాయిలో నిన్ను ఉంచాలి, అది కాదు నా దేవుని ఆలోచన. యవ్వన బిడ్డలారా, ఓ దైవజనుడిగా ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకు వచ్చిన మిమ్మల్ని గూర్చి ప్రవచనం ఎత్తి చెప్తున్నాను. మీ తండ్రి కండక్టర్ అయితే నేను కలెక్టర్గా చూడాలనుకుంటున్నాడు నా దేవుడు. నీ తండ్రి 4th క్లాస్ ఎంప్లాయీ అయితే అదే తండ్రి కడుపున పుట్టిన నిన్ను ఒక గెస్టెడ్ ఆఫీసర్గా చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకవేళ నీ తల్లి హాస్పిటల్లో నర్స్ అయితే అదే హాస్పిటల్కి ఒక డాక్టర్మగా నీ కూతుర్ని నేను చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఈ దేవుడు తరం తర్వాత తరం తన ఆశీర్వాదాన్ని రెట్టింపు చేసేటువంటి దేవుడు. మరొక మాట చెప్తాను, ఒకవేళ నీ తల్లిదండ్రులు విశ్వాసులైతే వాళ్ళ కడుపున పుట్టిన నిన్ను దేశాన్ని తలకిందులు చేసే ఒక ప్రవక్తగా మార్చాలి. ఇది నీ పట్ల దేవుని ఆలోచన. చిన్నపిల్లలకు చెప్పే మాట, లవ్. ఎల్ స్టాండ్స్ ఫర్ తల్లిదండ్రులను ప్రేమించు. ఓ స్టాండ్స్ ఫర్ రిమెంబరెన్స్. వాళ్ళ తల్లిదండ్రుల అబ్జర్వేషన్లో నీ జీవితం ఒక జ్ఞాపికగా మిగిలిపోవాలి. వి స్టాండ్స్ ఫర్ 5వ తరగతిలో ఉన్నప్పుడు, రే నువ్వు పెద్దోడు అయిన తర్వాత ఏమవుతావురా అని అడగండి. వాడికి నూరిపోయింది, నువ్వు డాక్టరు కావాలరా, కలెక్టరు కావాలరా, ఇంజనీరు కావాలరా, గెస్టెడ్ ఆఫీసరు కావాలరా, జెర్మియా అన్నలాగా, జార్జ్ అన్నలాగా నువ్వు ఒక దైవ సేవకుడు కావాలరా. ఆ విషన్ పిల్లల ముందుంచి ఆ విషన్ని ఉగ్గుపాలతో పెంచి వాళ్ళను మనం పెంచగలిగితే ఈ తరాన్ని శాసించే పాలకులుగానైనా ప్రవక్తలుగానైనా మన పిల్లలందరినీ దేవుడు దీవించును గాక. 3 విషయాలు అయిపోయినాయి. 3 సూత్రాలు, మరొక 3 సూత్రాలు. పిల్లలకు పైన ఎవరు? చెప్పాలి. పిల్లలకు పైన ఎవరు? భర్తకు భార్య, పిల్లలకు తల్లి. పిల్లలు ఎప్పుడు తల్లి నీడలో బ్రతకాలి. గొడుగు చూపించుతామడా, మర్చిపోతారు లేకపోతే. చెప్పాలి. పిల్లలు ఎవరి నీడలో బ్రతకాలి? పెద్దగా చెప్పాలరా తల్లి. ఎవరి నీడలో బ్రతకాలి? పెద్దగా ఎవరి నీడలో బ్రతకాలి? పిల్లలు ఎప్పుడు తల్లి నీడలో బ్రతకాలి. అందుకని ఒక మాట రాసింది కదా, తల్లి చాటు బిడ్డలండి. ఆమెన్. అయ్యో చెప్పాలి. ఏ బిడ్డలు? తల్లి చాటు బిడ్డండి. కొంగు చాటు భర్త అండి అనకూడదు. మళ్ళా
అది మళ్ళా చెప్తా తర్వాత. ఎప్పుడు పిల్లలు తల్లి నీడలో బ్రతకాలి, తల్లి నీడలో బ్రతకాలి. గమనించండి, కోడి పెట్ట నీడలో చిన్న పిల్లలు బ్రతికినట్లుగా తల్లి నీడలో పిల్లలు ఎప్పుడూ బ్రతకాలి. తల్లి నీడ కోడి పిల్ల దాటి బయటకు వచ్చిందా, కోడి పిల్ల తల్లి నీడ దాటి బయటకు వచ్చిందా, ఉన్నాడు ఒకడు గద్ద రివ్వుమని వస్తాడు. అమ్మా అమెరికా తీసుకెళ్తాడా? అమెరికా తీసుకెళ్ళి ఏం చేస్తాడమ్మా? రైట్, వినండి. తల్లి నీడలో పిల్లలు బ్రతకాలి. హల్లెలూయా. సరే, మంచిది. ఇంతకా తల్లి ఎట్లా ఉండాలి? ఆ తల్లికి ఒక చక్కటి పేరు పెట్టాను, కామ్. CAM చెప్పండి. COM చెప్పండి. C స్టాండ్స్ ఫర్ కామ్. స్త్రీ ఎప్పుడు కూడమ్మా మృదుభాషిగా ఉండాలి. స్త్రీ ఎప్పుడు కూడా సాత్వికురాలిగా ఉండాలి. స్త్రీ ఎప్పుడు కూడా పొందికగా మాట్లాడేదిగా ఉండాలి. స్త్రీ ఎప్పుడు కూడా తగుమాత్రపు మాటలు మాత్రమే మాట్లాడేదిగా ఉండాలి. అందుకనే అపోస్తుడైనటువంటి పేతురు గారు కానీ పౌలు గారు కానీ స్త్రీలను గురించి మాట్లాడుతూ, స్త్రీలారా, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండకుండున్నట్లు, ఇదిగో మీకు అంతరంగం అలంకారంగా ఉండాలి. ప్రతి స్త్రీ ఎలా ఉండాలంటే సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమును అక్షయ అలంకారాన్ని మీరు అలంకారంగా ధరించండి అంటాడు. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్తా. నా ప్రభు బిడ్డలారా, ఈ మాట చాలాసార్లు నేను చెప్పా. ఏ స్త్రీ అయినా భర్త మనసు గెలుచుకోవాలన్నా, భర్త తరపు వాళ్ళ మనసు గెలుచుకోవాలన్నా ఎప్పుడు స్త్రీ మృదుభాషిగా ఉండాలి. అక్కడ శారమ తల్లిని గురించి చెప్తా అంటాడు, అటువలనే అలనాటి స్త్రీలు అని చెప్తూ, పరిశుద్ధ స్త్రీలు అని చెప్తూ శారమ తల్లి అబ్రహామును పట్టుకొని నా యజమానుడా అని పిలిచిందంట. చెప్పండి, పెద్దగా చెప్పాలమ్మా. తన భర్తను పట్టుకొని ఏమని పిలిచింది? పెద్దగా చెప్పాలమ్మా. మొత్తం నా యజమానుడా అని అందంట. ఏమంది? ఈ సంగతి ఇట్లా పిలిచిందన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఒకసారి చేతులు ఎత్తండి. మెర్లినక్క తెలుసా తెలీదా మీకు ఈ మాట? తెలిసిన వాళ్ళు అందరూ చెయ్యెత్తండి. మీరు ఆగండి అయ్యా, మీకు ఒకటే తొందర. చేతులు ఎత్తండి. ఎంతమందికి తెలిసి ఈ మాట? మిమ్మల్ని అడిగే మాట ఏంటంటే, అందరికీ తెలుసు కదా, ఎప్పుడైనా మీ సార్ను పట్టుకొని, అంటే మీ ఆయన్ని పట్టుకొని యజమానుడా అని పిలిచారా? కొంతమంది ఎట్టా చూస్తున్నారో తెలుసు, ఇక పిలవక ఆయన్నే పిలవాలా. పిచ్చి ముఖం, ఆయన్ని పిలవకపోతే ఎవరిని పిలుస్తావు? నీ యజమానుడు. మన పిలుపు అట్టుంటుంది. హైదరాబాద్ వాళ్ళకి అసలు కెట్టదు అది. హైదరాబాద్ వాళ్ళకి అసలు కెట్టదు. హాయ్ నోవా, అది కూడా అది కొంచెం ప్రేమతో, ఇంకా కొంచెం శృతి మించితే ఎరా నోవా, అమ్మ భర్తను పట్టుకొని ఎరా అన్నావేంటి? మేము ఫ్రెండ్స్ అండి. ప్రారంభంలో బాగానే ఉంటుంది నోవా, శృతి అట్లా పిలవదులే. నిన్ను పిలిస్తే నువ్వు ఊరుకో, నువ్వు మామూలుడు ఏం కాదుగా. మా ఊడు అసలే ఏమంటారు, హెచ్ఆర్ఏ కదా. రైట్, చూడండి. కొంతమంది ఈ ప్రేమ ఎక్కువైపోయి పెళ్ళైన కొత్తలో యారా బంగారం అని అంటాడు మనోడు. ఆ అమ్మాయి వచ్చి అంటది యారా వజ్రం అంటుంది. అలాగని ఆడి పేరు ఏం వజ్రం కాదు. వీళ్ళు కొత్తగా పెట్టుకున్న పేర్లు. ప్రారంభంలో యారా అంటే బాగానే ఉంటుంది. పెళ్ళైన సంవత్సరం తర్వాత ఒక అబ్బాయి వచ్చి అన్నాడు, అన్న ఏమండి అని పిలవదన్నా, ఏమండి అని పిలవకపోయింది, కనీసం పేరు పెట్టి కూడా పిలవదన్నా. మరి ఏం పిలుస్తుంది? ఎరా బాగున్నావా అంటది. నాకు అర్థం కాక అట్టట్టా పిలిచిందయ్యా నిన్నన్నా, మరి అడగండి అన్నా అన్నాడు. ఏమమ్మా యారా అని ఎట్లా పిలిచావంటే, పెళ్ళైన కొత్తలో యారా అని పిలవమని ఈయన నాకు నేర్పాడు. నేను కొత్తలో అన్నాను ఏవండి అన్నా. ఏమందంట? పెళ్ళైన కొత్తలో యావండి అంటే మా వాడు అన్నాడు, నువ్వు నన్ను యావండి అంటే దూరం చేసినట్టుందే అన్నాడంట.
మరి ఏమనమంటావంటే నేను నిన్ను యారా బంగారం అంట, నువ్వు యారా వజ్రం అను. అప్పుడు వెలవమని ఇప్పుడు వద్దంటే ఎట్టా? నన్ను అడుగుతుంది ఆ చెల్లి, అన్నయ్య మీరు చెప్పండి న్యాయం. నేను చెప్పాను, నువ్వే రైట్ అమ్మా. ఈ దరిద్ర పిలుపులు ఉండకూడదు. శారమ తల్లి అట ఎప్పుడు బిడ్డలరా, అక్కడ చూడండి, భార్య ఎవరి నీడి కింద ఉంది? కొంచెం పెద్దగా చెప్పాలి తల్లి, హుషారుగా చెప్పాలా. ఎవరి నీడలో ఉండాలా? నేను ఒకరోజు ఎక్కడ మోషాన్ని వచ్చాడా వాళ్ళ ఊరు వెళ్ళే సిల్లేవారిపాలెం, అక్కడ నుంచి ప్రార్థన నుంచి వస్తుంటే మధ్యరాత్రి ఒక తల్లి, అయ్యగారు అర్జెంటుగా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అంతే. ఎంత ఆరిపోయే కార్యక్రమం ఏమైపోయిందోనని చెప్పి అర్ధరాత్రి పూట 1 గంట ఆ ప్రాంతంలో ఆ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఆయన్ని లేపుతుంది, నిద్రమోహం ఓడలే అని. వాడు పగలంతా పనిచేసి అలిచిపోయి వచ్చి నిద్రపోతున్నాడు. మొత్తానికి తిట్టి లేపిందండి. మొత్తానికి మనోడు 6 అడుగులు ఎత్తున్నాడు, 6-6.25 దాకున్నాడు. ఈ అక్క 4:30 5:15 ఉంటుంది. ఏం అట్లాగని భర్త ఎత్తుంటే భార్య ఎత్తుండాలని ఏం లేదండి. మ్యాచింగ్ గీచింగ్ బైబిల్లో నైజ అంతా ఆత్మీయత కలిస్తే చాలు వివాహం చేసుకోవచ్చు. ఆత్మీయతకి అగ్రపట్టం కట్టాలి కానీ అందాలకి చందాలకు కాదు. చూడండి, ఈ మనిషి భర్తను పట్టుకొని అంటది, అయ్యగారు మనిషి దొనబోతులాగా ఉన్నాడు కానీ తాటికాయ ఎంత లావు ఉంది కానీ అసలు తలకాయే లేదండి. మా ఆయనకి తలకాయే లేదండి, మీరు గట్టిగా ప్రార్థన చేయండి అంది. నేను మనసులో అనుకున్నాను, నువ్వు అనేది నిజమేనమ్మా, వాడికి తలకాయే లేదమ్మా. వాడికే కనుక తలకాయ ఉంటే చెప్తా, నువ్వు శిరస్సులాగే ఉండాలి, చేతగానిలాగా ఉండకూడదు. ఇది ఫ్యామిలీ స్ట్రక్చర్. జెర్మియా పాస్టర్ గారు పెట్టిన హైరార్కీ కాదు, సర్వోన్నతుడైన దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ నియమావళి ఇది. అలా బ్రతుకు. సింపుల్గా ఒకటే మాట చెప్తాను, భూమి మీదే పరలోకం చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. స్త్రీలారా, హైదరాబాదులో స్త్రీ కూడా ఉద్యోగం చేయటాన్ని బట్టి, ఇదిగో నీకు నేను లోబడేదేం లేదు, నీకు ₹1,00,000 జీతం, నాకు ₹1,50,000, నువ్వే నాకు లోబడాలా. జీతం ఎక్కువ, నువ్వు చదువుకుంది డిగ్రీ, నేను పీజీ. నువ్వు చదువుకుంది పీజీ, చదువు అమ్మా, వద్దని దేవుడు. పిహెచ్డి చదివి వాడిని పిచ్చోడు చేయక, అది ఒకటి నేను చెప్పేది. స్త్రీ ఎప్పుడు కూడా నా వైపు చూడండి, సాధువైనదిగా మృదువైనదిగా ఉండాలి. నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను. ఒక తండ్రిని నేను చెప్పాలి, కొన్ని సందర్భాల్లో చెప్పాలి. ఒక భర్త భార్య అందంతో సంవత్సరమే కాపురం చేస్తాడు, గుణంతో జీవితాంతం కాపురం చేస్తాడు. అందంతో కాపురం చేసేది సంవత్సరమే, అందం ఆరిపోతుంది, అందం కరిగిపోతుంది. అమ్మదేవుడు ఒకడు అన్నాడు, అన్న బొగ్గ మీద నవ్వితే సొట్టబడుతుందని ఆ సొట్టను చూసి పెళ్లి చేసుకున్నానన్న. మరి ఏమైందిరా, ఇప్పుడు సొట్టపోయి పొట్టొచ్చిందన్న అన్నాడు. అంతే. అప్పుడు నేను అన్నా, ఒరే పిచ్చోడా, రైట్ నా వైపు చూడండి, ఒరే పిచ్చోడా చెప్తాగో, ఒరే పిచ్చోడా, ఈ అందం చూసి పెళ్లి చేసుకున్నావా, నేను చెప్పా. సొట్ట శాశ్వతం కాదు, పొట్టే శాశ్వతం. నేనంట, అమ్మా నువ్వెంత మృదుభాషిగా ఉంటావో, ఎంత ప్రేమగా మాట్లాడతావో, అటు అత్తతో కానీ ఇటు మామతో కానీ అటు ఇంటి వాళ్ళతో కానీ ఎంత ఆప్యాయంగా మాట్లాడతావో, ఎంత ప్రేమగా మాట్లాడతావో, ఆ ప్రేమతో కూడుకున్న మాట నీ ఇల్లంతా గెలుచుకోవటానికి కారణమైపోద్ది. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అలాగని మీరు ఎవరు నా వైపు కోపంగా చూడొద్దు. అన్నయ్య మీరు మా గురించి ఎందుకు చెప్తున్నారు, వాళ్ళ గురించి ఎందుకు చెప్పారు, తర్వాత దానిదే పాయింట్. ఇప్పుడు మీరు మొహం మార్చండి, వాళ్ళు నవ్వుతారు, సరేనా? ఆ తర్వాత వాళ్ళకి ఫ్రై ఉంటుంది, అప్పుడు మీరు నవ్వండి.
అట్లాగని ఇప్పుడు ముఖం మార్చొద్దు. ఆ తప్పు నీలో ఉంటే దిద్దుకోవటానికి ప్రయత్నం చేయి. ఇదేదో సంబరంగా కూడుకోవటానికి మనం ఇక్కడికి రాలేదు. వాక్యం విని ఆత్మలో బలపడటానికి, బ్రతుకును దిద్దుకోవటానికి మనం ఇక్కడికి వచ్చాం. నేనంట ప్రభు పెట్టారా, ఒక స్త్రీ నోరు పెద్దదైతే, గయ్యాలిదైతే, భర్తకి ఆ భార్యను చూస్తే కంపరం పుడుతుంది. తేళ్ళు జరులు ఒంటి మీద తేరాడితే మనిషికి ఎట్లుంటుందో అసలు. ఇంటికి వస్తే వాడు రసరసం అంటూ ఉంటాడు. ఏమిరా రసరసం? ఆ మిర్చి బండి దగ్గరే బాగుందండి, ఆ డ్యూటీ దగ్గరే బాగుందండి. కొంతమంది అండి జలగలో, కొంతమంది ఆడోళ్ళు, నేను అందరూ అంటలేదు, కొంతమంది ఆడోళ్ళు జలగలో బబ్బులుగా ఇక పట్టుకున్నారా సాగదీయాల్సిందే. ఇప్పుడు స్టార్ట్ అయిందంటే గమనించండి. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, మొదటి ప్రపంచ యుద్ధం 3 సంవత్సరాలతో అయిపోయింది, రెండో ప్రపంచ యుద్ధం 4 సంవత్సరాలతో అయిపోయింది. ఈ యొక్క యుద్ధం జరిగించిందంటే ప్రాణమన్నా పోవాలా, ప్రభు అన్నా రావాలా. కొంతమందికి ఆ దరిద్రపు మనసు ఉంటుంది. గమనించండి, ఒక్క మాట, ఈ మాట మరలా గట్టిగా చెప్తాను. ఒక భర్త భార్య అందంతో సంవత్సరమే కాపురం చేస్తాడు, గుణం ఉంటే జీవితాంతం హత్తుకొని కాపురం చేస్తాడు. గయ్యాలి భార్యతో, నోటి దురుసుతనం కలిగిన భార్యతో, సాధించే శాడిటిజం కలిగిన భార్యతో ఏ భర్త సంతోషంగా కాపురం చేయలేడు. ఒకవేళ కాపురం చేసినా గమనించండి, అమెరికా అయితే ఈ పాటికి 150 సార్లు, ఒకవేళ అది అమెరికా అయితే 150 సార్లు మా వాడు ఎడాకులు ఇచ్చేవాడు. కానీ ఎందుకు కాపురం చేస్తున్నాడో తెలుసా? సమాజానికి సమాధానం చెప్పుకోవాలని అవమానం బయట వేసుకోలేక కృంగిపోతూ ఉంటాడు. ఎందుకు భార్య ఒకవేళ గయ్యాలిదిగా ఉంటే, చిన్న కూర్చో, భార్య ఒకవేళ గయ్యాలిగా ఉంటే ఏంటి పరిస్థితి? దీన్ని బైబిల్లో ఎవరిని అడిగితే బాగా చెప్తాడంటే మహాశయుడు మొత్తానికి ఆ స్కూల్లో ఆల్రెడీ జాయిన్ అయినట్టున్నారులే. ఎవరో చెప్పంటారా? ద గ్రేట్ సొలొమన్. నాకు ఆయన అన్న మాటల్లో ఒక మాట భలే విచిత్రం అనిపించి, నేను ప్రార్థనలో మోకరించి డైరెక్ట్గా ఇక దేవుడిని అడగల, సొలొమన్ని అడిగా. దేని గురించి అడిగానో తెలుసా? గయ్యాలితో కాపురం ఉండట కంటే అరణ్యం, మిద్దె దాటాడు, ఇంకా నువ్వు మిద్దె చుట్టూతో తిరిగితే అట్ట. గయ్యాలితో కాపురం ఉండట కంటే అరణ్యంలో నివసించటం మేలు అన్నాడు. ఎక్కడ? అడవిలో ఎవరు ఉంటారు చెప్పండి? సింహాలు, పులులు, క్రూర మృగాలు, ఎలుగుబంట్లు, శరత పులులు, సీత, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవి క్రూర జంతువులా కాదా? అరణ్యంలో ఉండేది క్రూర జంతువులు కదా, అవునా కాదా? మరి ఇంట్లో ఉంది ఎవరు? ఏమంటాడు? గయ్యాలి భార్యతో కాపురం ఉండటం కంటే ఆ పులులతో సింహాలతో బ్రతకటమే రైట్ రా అన్నాడు. నాకు అర్థం కాక, ఏమయ్యా సొలొమన్ గారా, నువ్వు రాసిన మాటలన్నీ బాగున్నాయి కానీ ఈ మాట నాకు నచ్చలేదయ్యా. నువ్వు రాసినవన్నీ మహాజ్ఞానంతో రాసావు, నో డౌట్ నువ్వు మహాజ్ఞానవంతుడి. ఈ మాట కాడ మాత్రం కాస్త బ్యాలెన్స్ తప్పినట్టుంది, నువ్వు కాస్త జ్ఞానాన్ని కోల్పోయినట్టున్నవే అని నేను అడిగా. ఆ సొలొమన్ నన్ను అడిగారు, ఎంత డౌట్ ఎందుకు వచ్చింది నీకని. ఏం లేదయ్యా, గయ్యాలి భార్య ఏదన్నా ఒక మాట అంటది అంతే కదా. అరణ్యంలో క్రూర మృగాలు ఉంటాయి, సంపుకు తింటాయి కదా. గయ్యాలి భార్య కంటే క్రూర జంతువులే భయంకరమైనవి కదా అంటే, సొలొమన్ నా వైపు చూసి పకాపకా నవ్వి, మరి అబ్బాయి నీకు ఎంతవరకు అర్థమైంది? దీని వెనుక పెద్ద మర్మం చెప్తాను. సింహం నోట్లో పడితే, క్రూర మృగం నోటితో పడితే, ఒక దెబ్బతో పంజాతో విసిరి గొంతు పట్టుకొని నిమిషంలో చంపేస్తుంది, చచ్చిపోతాం, బాధే తెలియదు. గయ్యాలి భార్య సంపదో, బ్రతుకు కాలమంతా చికెన్ రోస్ట్, ఫిష్ రోస్ట్, ఇటు కాలితే ఇటు. నాకు అర్థం కాల, ఈ పిసికి మెదడికి అర్థం కాల. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ మీ అన్నాను, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయన్న అంటాడు. ఏం లేదు నాయన, సిరుతుపులు నోట్లో పడ్డాడనుకో, ఒక్క దెబ్బతో చంపేస్తుంది. ఆ బాధ ఏదో 2-3 నిమిషాల్లో ఆ నొప్పి తెలిస్తే తర్వాత చచ్చిపోతాడు. గయ్యాలి భార్య నోట్లో పడిందంటే ఈడన్నా చావాలా, అది అన్నా చావాలా.
వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు చచ్చేదాకా ఏపుకు తింటారు. పోరు 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 పోరు. నేను అప్పుడు ఆ సొలొమోను గారిని చూసి, అన్నా నువ్వు నిజంగా జ్ఞానవంతుడు అయ్యా. బిడ్డలారా, స్త్రీ ఎప్పుడు మృదుభాషిగా ఉండాలి, సాత్వికురాలిగా ఉండాలి. నోటి దురుసుతనం కలిగి నువ్వు బ్రతికేవా, ప్రత్యక్ష నరకం భూమి మీదే చూసేటువంటి ప్రమాదం ఉంది. రైట్? సి స్టాండ్స్ ఫర్ కామ్, ఓ స్టాండ్స్ ఫర్ కామన్. అది దానికి హస్బెండ్ దగ్గర చెప్తాను. తర్వాత ఎం స్టాండ్స్ ఫర్ మనీ మేనేజ్మెంట్. నా ప్రభు బిడ్డలారా, స్త్రీ ఎప్పుడు పొదుపు పొదుపు పొదుపైందిగా ఉండాలి. మీ ఆయన ఎప్పుడైనా అమ్మా ఈ 5,000 రూపాయలు పెట్టి చీర కొనుక్కొచ్చుకో అన్నాడు అనుకోండి, ఆయన వైపు చూసి 7,000 రూపాయలు పెట్టి కొనొచ్చుగా, నీ సొమ్మేం పోయింది అని అనొద్దు. ఆ 5,000 రూపాయలు తీసుకొని బజార్కి వెళ్ళి 4,000 రూపాయలు పెట్టుకొని ఆ 1,000 రూపాయలు దాచిపెట్టాయి. ఎప్పుడో ఆయన కష్టం వస్తుంది కదా, ఈ 1,000, 500, 500, 100, ఈ 100 ఇదంతా కలిపి ఇంట్లో డబ్బులు లేవే, ఏం చేయాలో అర్థం కావట్లేదు, 10,000 అర్జెంటుగా కావాలా అని అంటంతో నువ్వు అనాలా, నేను ఉన్నాను కదండి, మీరు ఏమి టెన్షన్ పడొద్దండి, ఎక్కడున్నాయి డిబ్బి ఇది ఉంటుంది కదా, ఏదో ఏమంటారమ్మా చెప్పాలి. ఆ డిబ్బీ తీసుకొచ్చి ఆ 10,000 రూపాయలు ఇచ్చావనుకో, ఎక్కడే నీకు అంటాడు. అదే చీరకి ఇచ్చారు కదండి 5,000, 4,000 పెట్టే తీసుకున్నానండి, పలానా రోజు పలానా దానికని 3,000 ఇచ్చారు కదా, 2,000 ఖర్చు పెట్టానండి, 1,000 రూపాయలు మిగిల్చానండి. ఆ 1,000 రూపాయలు చేతిలో పెట్టు, ఏమంటాడు తెలుసా, దేవతలు ఎక్కడో ఉన్నారు అనుకున్నా కానీ నా ఇంటిలోని దేవత నడియాడుచూ ఉన్నది. కొంతమంది స్త్రీలు ఉంటారు, మగోడుకు బోడుగుండి చేసి వదిలిపెడతారు. ఆ డ్యూటీకి వెళ్ళే లోపు వాడు వస్తాడు, ఎవడు వాయిదాలోడు టీవీ ఆ బండి నెట్టుకుంటూ వెళ్తాడు, వాయిదాలు. మళ్ళీ అమ్మాయి ఏం చేస్తుందో తెలిసి వాడికి వరుస కలిపిద్ది, అన్నయ్యో ఓ అన్నయ్య అని. వెంటనే ఈ అన్నయ్య విని, చెల్లెమ్మా నువ్వేనా, అచ్చం నా చెల్లిలాగే ఉన్నావంటాడు. మొత్తానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత, అన్నయ్య మాకు టీవీ లేదన్నయ్య, ఒకేసారి కట్టాలంటే కట్టుకోలేము అన్నయ్య, ఎట్లాగా అన్నయ్య అని అంటే, అన్నయ్య కదా నీకెంత సెట్ అంత, నేను ఉన్నానమ్మా, ఇదంతా 15,000, మామూలుగా 10,000, ఇదంతా 15,000, నా చెల్లివి కదా నీ కోసం 14,000కి ఇస్తున్నాను పో అని చెప్పి ఇస్తాను. పెద్ద బుల్లి తెర పెడుతుంది, వాడు డ్యూటీ నుంచి వస్తాడు, ఆ టీవీ చూసి వీళ్ళ అమ్మా నాన్న ఏమన్నా పంపించారేమో అనుకుంటాడు, ఎక్కడది అంటాడు, మా అన్నయ్య పంపించాడు అని చెప్పిద్ది. ఆ మాట వినటంతో ఈడు అనుకుంటాడు, అబ్బా మా బావమరిదికి ఎంత మంచి మనసు వచ్చిందా, సూపరు, అబ్బా 10,000 రూపాయలు పెట్టి టీవీ కొని పెట్టాడంట అని ప్రైజ్ కాడనే లోపు వచ్చి అంటది, అన్నయ్య అంటే ఆ అన్నయ్య కాదు, ఏ అన్నయ్య, అట్లాంటి వాయిదాలు అన్నయ్యకి అలవాటు పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే తల్లి, ఫినాన్స్ మేనేజ్మెంట్. స్త్రీ ఎప్పుడూ కూడా ఒక బ్యాంకు లాగా దేవుని దగ్గర, భర్త దగ్గర పనిచేయాలి. స్త్రీ ఎంత పొదుపుగా ఉంటుందో ఆ ఇల్లు అంత అద్భుతంగా కట్టబడిద్ది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం, పెద్దగా చప్పలు కొడుతూ. ఇంకోసారి వాయిదాలు అన్నయ్య వస్తాడు. మా ఊర్లోనే ఒక ఆమె దగ్గరికి వాయిదాలు అన్నయ్య వచ్చాడు. ఆ గాజులు అమ్ముతూ ఉంటాడు, గాజులు అన్నయ్య అని గాజులు అమ్ముతాడు, చీరలు అమ్ముతాడు. ఆ గాజులు అమ్మే ఆయన వస్తే ఏమో చూసింది, ఆమె పేరు శవమ్మ, అన్నయ్య రా అంది. వెళ్ళాడు, చెల్లెమ్మ ఏం కావాలి, గాజులు, ఎంత అన్నయ్య అడిగింది, ఎంతమ్మా, 25 రూపాయలు. మీరు బలేవాళ్ళు అన్నయ్య, మీరు మరీ రేటు ఎక్కువ చెప్తారు, 25 రూపాయలు కాదు కానీ 35 రూపాయలకి అందంట. వెంటనే, చెల్లెమ్మా నా చెల్లివి కాబట్టి నిన్నెందుకు కాదంట, 40 రూపాయలు చేసుకోలే అమ్మా అన్నాడంట. మొత్తానికి 40 రూపాయలు కొనేసి ఏం చెప్పిందో తెలుసా, ఊరోళ్ళందరికీ, మా అన్నయ్య 25 కంటే నాకు 40 రూపాయలకే ఇచ్చాడు. వినేవాళ్ళకి అర్థం కాక నోరు తెరిచి, బిడ్డలారా
అలాగని ఇంకొక మాట చెప్తా, పురుషులకి స్త్రీకి ఎప్పుడు ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలి. డబ్బులన్నీ నీ జేబులోనే పెట్టుకొని, కొంతమంది పురుష మహాశయులు భార్యను అస్సలు నమ్మరు, చివరికి బీరువా తాళం కూడా బొడ్లోనే పెట్టుకొని తిరుగుతారు. అట్లాంటి పురుష మహాశైలి ఎవరైనా ఉంటే ఒకసారి చేతిలో తల్లిలో చెప్పండి, హల్లెలూయా. మా వాళ్ళు హుషారోళ్ళు. అట్లా ఉండకూడదు. ఇవాళ ఫ్రీనెస్ ఇవ్వాలి. స్త్రీ ఎప్పుడు కూడా ఫినాన్స్ మేనేజ్మెంట్, డబ్బును సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలా. స్త్రీ ఎంత పొదుపరిగా ఉంటుందో ఆ ఇల్లు అంత అద్భుతంగా కట్టబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. రైట్. పిల్లలు ఎవరి నీడ కింద ఉండాలి? తల్లిదండ్రుల నీడ, తల్లి నీడ కింద ఉండాలి. తల్లి ఎవరి నీడ కింద ఉండాలి? భర్త నీడ కింద ఉండాలి. భర్త ఎట్లా ఉండాలంటే పాట్, POT పాట్, POT పాట్. P స్టాండ్స్ ఫర్ ప్రీస్ట్. ప్రీస్ట్ అంటే యాజకుడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి తండ్రి, నా వైపు చూడండి ఇక్కడ, ప్రతి తండ్రి చూడండి, ప్రతి తండ్రి తన పిల్లల కొరకు ప్రార్థించేవాడై ఉండాలి. సహజంగా ప్రార్థన అని అనటంతో పురుషులారా వినండి, స్త్రీ ప్రార్థన చేయాలి. నో డౌట్ స్త్రీ ప్రార్థన చేయాలి. కానీ బైబిల్లో మనం చూస్తే స్త్రీలు స్వాభావికంగా ప్రార్థించే ప్రార్థన మనసు కలిగిన వాళ్ళు, నో డౌట్ అందులో. కానీ ఒక మాట చెప్తాను, ఒక స్త్రీ కంటే పురుషుడు ఎప్పుడు కూడా, ఇంటి యజమానుడు ఎప్పుడు కూడా తన ఇంటి వారి కొరకు యాజకత్వం చేసే ప్రీస్ట్గా దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతకాలి. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్తాం. బైబిల్లో యోబు ఉన్నాడు. యోబును గూర్చి బైబిల్ ఏమని రాస్తుంది? ప్రతి అరుణోదయపు దినమున లేచి ఒక్కొక్క కుమారుడు కొరకు ప్రత్యేకంగా ఒక్కొక్క దహన బలి, 7 కుమారులు ఒక్క దహన బలి అర్పించడానికి అర్ధగంట, 7 కుమారుల నిమిత్తం దహన బలులు అర్పించడానికి 3.5 గంటల సేపు ప్రతి అరుణోదయపు దినాన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒక ఇంటి కొరకు ప్రార్థన చేయాల్సింది ఎవరు? స్త్రీ కాదు, స్త్రీ చేయాలి. స్త్రీ కంటే ప్రతి ఇంటిలో పురుషుడు ప్రార్థనాపరుడై ఉండాలి. ఏ ఇంటిలో పురుషుడు ప్రార్థనాపరుడై ఉంటాడో, ఏ ఇంటిలో తండ్రి ప్రార్థనాపరుడై ఉంటాడో, ఏ ఇంటిలో తండ్రి దైవికమైన మనసు కలిగిన వాడై ఉంటాడో, నమ్ముతారా ఈ మాట? ఏ ఇంటిలో తండ్రి దైవికమైన మనసు కలిగిన వాడై ఉంటాడో ఆ ఇల్లు కట్టబడే విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. అసలు ఆ ఇల్లే ఒక దైవికమైన వాతావరణానికి నిలువెత్తు నిదర్శనంగా దేవుడు ఆ ఇంటిని నిలవబెడతాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను, మీరు టకా నాకు చెప్పండి. అబ్రహాము, శారా, వీళ్ళిద్దరిలో మంచి భక్తి కలిగిన వాళ్ళు ఎవరు? ఇస్సాకు, రెబెక్కా, వీళ్ళిద్దరిలో మంచి భక్తి కలిగిన వాళ్ళు ఎవరు? యాకోబు, లేయా, యాకోబు, రాహేలు, వీళ్ళిద్దరిలో మంచి భక్తి కలిగిన వాళ్ళు ఎవరు? పాత నిబంధనలో ఎక్కడ చూసినా స్త్రీల కంటే భక్తి విషయంలో పురుషులే పై చేయిలో బ్రతుకుతూ వచ్చారు. వాళ్ళు అట్లా బ్రతకటాన్ని బట్టే ఇంటికి నువ్వు టీమ్ లీడర్వి. లాస్ట్లో చెప్తాను, POT పార్ట్, T స్టాండ్స్ ఫర్ టీమ్ లీడర్. ఒక ఇంటికి టీమ్ లీడర్ ఎవరయ్యంటే పురుషుడే. ఇంట్లో తండ్రి ఎంత మాదిరిగా బ్రతుకుతాడో, ఇంట్లో తండ్రి ఎంత ప్రార్థనాపరుడుగా బ్రతుకుతాడో, ఆ తండ్రి యొక్క ప్రార్థన ప్రభావం భార్య మీద, పిల్లల మీద బహుబలంగా పనిచేయటానికి దేవుడు కృప చూపిస్తాడు. పల్లెటూర్లు చూడండి, ఆదివారపు ఆరాధనకి వెళ్తే సిస్టర్స్ వైపు ఫుల్ అయిపోతారు, బ్రదర్స్ వైపు కరెక్ట్గా చెప్పారు, నిల్లు అయిపోతారు. ఇటేమో ఫుల్లు, ఇటేమో నిల్లు. మనం వెళ్ళి ఏం బెదరు, చర్చికి రాలేదు కదా, రాలేదేంటి అంటే మనోడు ఏమంటాడో తెలుసు కదా, మీ సిస్టర్ వచ్చింది కదండి అంటే మనోడి ఫీలింగ్ ఏంటంటే మా ఆవిడ వెళ్తే నేను కూడా వెళ్ళినట్లేనని. అదే మాట భోజనం చేసేటప్పుడు కూడా అనుకోవచ్చుగా, భోజనం చేసావంటే మా ఆవిడ తింద కదండి, నేను తినకపోతే ఏం కాదులే అనడం, ఎవరు దోళదే అంటాడు. నా ప్రభు బిడ్డలారా, ఏ ఇంటిలో పురుషుడు మంచి ప్రార్థనాపరుడుగా, భక్తి కలిగిన వాడిగా, కన్నీరు విడిచేవాడిగా బ్రతుకుతాడో ఆ పిల్లలను, ఆ కుటుంబాన్ని దేవుడు కట్టే విధానమే ఓ ప్రత్యేకమైన రీతిలో దేవుడు కట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇక్కడ ఒక అన్న గురించి చెప్తాను, పురుషోత్తం అన్న, నిలబడన్న. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ
అన్న ఇన్స్పెక్టర్ ఎస్ఐగా పనిచేస్తాడు. కూర్చోన్నా. ప్రతిరోజు 3 గంటలకు లెగుస్తాడు. ప్రతిరోజు 3 గంటలకు లెగుస్తాడు. 2-3 గంటలు ప్రార్థన చేసుకుంటాడు. కాలకృత్యాలు తీర్చుకొని డ్యూటీకి వెళ్తాడు. సాయంత్రం అయిందా ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఇంట్లో చేసుకుంటాడు. రోజుకొచ్చి ఈ అన్న పురుషుడు 4 గంటలు దేవుని దగ్గర గడుపుతాడు. పురుషులారా, రోజుకొచ్చి 8 గంటలు ఉద్యోగం చేసే మీరు, 12 గంటలు ఉద్యోగం చేసే మీరు కనీసం 1 గంట అయినా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపగలుగుతున్నారా? గడిపారా? మీ ఇల్లు కట్టబడే విధానమే ప్రత్యేకంగా దేవుడు నిలవబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. మరలా చెప్తున్నాను, పురుషుడు ఎప్పుడు, తండ్రి ఎప్పుడు టీమ్ లీడర్. టీ స్టాండ్స్ ఫర్ టీమ్ లీడర్. నీ ఇల్లంతటికి నువ్వు ఒక లీడర్గా ఉండాలి. నీ పిల్లలు నిన్ను గూర్చి అనాలి, నీ భార్య నిన్ను గూర్చి అనాలి, అయ్యా ఈ దైవభక్తి సంబంధమైన మార్గంలో నా స్ఫూర్తి నా భర్తే, ఈ దైవికమైన మార్గంలో ఈ దైవికమైన మార్గంలో నా స్ఫూర్తి, నా రోల్ మోడల్ నా తండ్రి అని నీ కడుపున పుట్టిన బిడ్డలు అనాలి. అలాగని గమనించండి, నీ నీడ కింద పిల్లలు ఉండాలి, తల్లి నీడ కింద పిల్లలు ఉండాలి అని చెప్పినంత మాత్రాన మొనార్కిజం, బాసిజం చేయకూడదు. ఎప్పుడు బాసిజం చేయకూడదు. ప్రేమతో 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 నేనంట, దెబ్బలతో నువ్వు సాధించలేనిది ప్రేమతో నువ్వు సాధించగలుగుతావు. దేవుడు బాసిజం చేయమన్నాడు, నా నీడలో నిన్ను ఉండాలా, నా నీడలో నిన్ను ఉండాలి. గిరిగీసి బాసిజం చేయటం కాదు. తరం గడిచే కొలది పిల్లల వయసు పెరుగుతుంది, వాళ్ళకు ఒక పరిపక్వత, మెచ్యూరిటీ లెవెల్ వస్తుంది. వాళ్ళ మనసును అర్థం చేసుకుంటూ ప్రేమతోనే వాళ్ళని దిద్దాలి, కానీ బాసిజంతో మనం ఏమీ చేయలేము. ప్రైజ్ ది లార్డ్. నేనంట, యేసయ్య ప్రేమతో మనల్ని గెలిచాడా? దండం పట్టుకొని గెలిచాడా? తన ప్రాణాన్ని దారపోసి మన మనసును గెలుచుకున్నాడా? నన్ను నమ్ముకోకపోతే నరకం చూపిస్తానని ముందు భయపెట్టి మనం నమ్మేటట్టు చేశాడా? యేసయ్య ప్రేమతోనే మన మనసు గెలుచుకున్నాడు. హల్లెలూయా. రైట్. తల్లి దగ్గర నేను వివరించలేదు, ఫాదర్ దగ్గర నేను వివరించలేదు. తల్లిదండ్రులను గూర్చి పిల్లలు కానీ సమాజం కానీ ఏమనాలో కొన్ని మాటలు చెప్తాను. చూడండి ఆ మాటలు అందరూ చూడండి. తల్లిదండ్రులరా, ఈ జ్ఞాపకాలు మీ పిల్లలకి మీరు ఇవ్వాలి. అందరూ చూడండి. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు ఈ జ్ఞాపకాలు మీరు ఇవ్వాలి. ఏ జ్ఞాపకాలు ఇవ్వాలి? నంబర్ 1, మా అమ్మా నాన్నలు గొడవ పడటం మేము పెద్దగా చెప్పండి అమ్మా. మా అమ్మా నాన్నలు గొడవ పడటం మేమెప్పుడు చూడలేదు. ఏమనుకోద్దు, మీ తండ్రిగా అడుగుతున్నా. మీ పిల్లలు నిన్ను గూర్చి సాక్ష్యం చెప్పగలరా? మా అమ్మా నాన్నలు ఎప్పుడు మా ముందు కీసులాడలేదండి. మా అమ్మా నాన్నలు ఎప్పుడు మా గొడవ పడలేదండి. మేము చూస్తూ ఉంటుండగా మా అమ్మా నాన్నలు గొడవ పడిన దినం మా బ్రతుకు దినాల్లో ఒక్కటి కూడా చూడలేదండి. ఎంతమంది తల్లిదండ్రులు ధైర్యంగా మా పిల్లలు మమ్మల్ని గురించి సాక్ష్యం చెప్పగలరయ్యా? ఎంతమంది ధైర్యంగా నా పిల్లలు సాక్ష్యం చెప్పగలరయ్యా నన్ను గూర్చి? అలాంటి ధైర్యం ఎవరికైనా ఉంటే ధైర్యంగా చేయొద్దండి. పుణ్యాత్ములారా, ఎందుకో భర్తతో ఏదైనా గొడవ అయిందనుకోండి, ఆయనతో మాట్లాడడం, కొడుకుని పిలిచి, రై మీ డాడీ దగ్గరికి వెళ్ళి కూరకు 5 రూపాయలు తీసుకురా. వీడికి అర్థమైపోద్ది అక్కడ మొత్తానికి ఏదో కోల్డ్ వార్ జరిగింది ఇక్కడ. మాణికన్నా మీరు జరుగుతుందా? అయ్యా, అక్కొచ్చింది, అబద్ధం చెప్పడానికి లేదు ఇక్కడ. అబ్బా సూపరు. చూడండి ఈ తెలివి తక్కువ కొంతమంది తల్లిదండ్రులు వీళ్ళు గొడవ పడిన సంగతి ఎవరికి తెలియాలి? ఇప్పుడు పిల్లలకి తెలియాలి. ఆయన పిలిచి అంటది, కూరకు డబ్బులు లేవు, నీకు పలానా చేయాలి, నూడిల్స్ చేయాలి, మీ డాడీ దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు. నేను అడగను మమ్మీ, నువ్వు తీసుకురా. నువ్వు వెళ్ళరా అంటది. వాడు మొక్క మార్చి నేను బాను మమ్మీ అంటాడు. ఇక చూడండి, తిడతా ఉంటే వాడు అనుకుంటాడు, అమ్మ పొద్దున్నే లేచి ఏడుస్తా ప్రార్థన చేసింది,
ప్రార్థన చేసేటప్పుడు బాగానే గంభీరంగా ప్రార్థన చేసింది, తిట్టేటప్పుడు కూడా భలే గంభీరంగా, అమ్మ ద్విపాత్రాభినయం బహు అద్భుతంగా పోషిస్తున్నట్టుందే అని అనుకుంటాడు వాడు. ద్విపాత్రాభినయం అంటే అదేదో కొత్త పదం అనుకునేరు కాక ఇక అంతకుమించి వివరించి ఏం చెప్పలేను. వాడు వెళ్తాడు, 100 రూపాయలు డాడీ 100 రూపాయలు. మనోడు తక్కువ తింటాడా? ఎవరు అడిగారా? మమ్మీ అడిగింది డాడీ. ఎవరికి అవసరం రా? మమ్మీకి అవసరం అంట డాడీ. దానికి అవసరమైతే దాన్ని రమ్మను. అది ఇదనే మాట ఇప్పుడు కొడుకు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? పెంపకం, మరి అది పెంపకం. దాన్ని రమ్మను అంటాడు. వీడికి ఏం చేయాలో అర్థం కాక, దేవా వీళ్ళ మధ్యలో నేను నలిగిపోతున్నాను నాయన, ఇలాంటి వాళ్ళ కడుపుని నేను ఎందుకు పుట్టానయ్యా, నన్నెందుకు పుట్టించావయ్యా, నేను నీ కడుపును పుట్టినందుకు కడుపు తిట్టుకుంటా ఉంటాడు. అలాగని మనస్మర్థలు రావని నేను అనను. మనస్మర్థలు వస్తే, ఏదైనా వాదోపవాదాలు వస్తే పిల్లలు లేనప్పుడు తిట్టుకోండి. ఇందు మూలంగా నేను తెలియజెప్పినది ఇది. ఆ జ్ఞానం లేకపోతే ఒకటి గమనించండి, నిజమే నువ్వు చెడ్డదానివి కాదు, ఆ క్షణంలో కోపం ఆపుకోలేక ఒక మాట అన్నావు. పొరపాటున మనం చెడ్డోళం కాదు, యేసయ్య రక్తం మనలో ప్రవహిస్తూ ఉంది, మనం చెడ్డోళం కాదు. ఆ ఒక్క క్షణం కోపం ఆపుకోలేక ఒక పెద్ద బూతు మాట నీ నోట వచ్చింది. కావాలని అనలేదు, కోపాన్ని ఆపుకోలేక అన్నావు. కానీ నీ కడుపును పుట్టిన బిడ్డ ఉన్నాడే, ఆ మాట వింటాడు, అది పట్టుకుంటాడు. అది పట్టుకొని ఏం చేస్తాడు తెలుసా? రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకుందామని నువ్వు మోకరించి నువ్వు కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే వాడు పక్కపక్క నవ్వుకుంటాడు. నువ్వేమి ఏడుస్తావు, వాడు నవ్వుకుంటూ ఉంటాడు. ఎందుకో తెలుసా? మా నాన్న బూతు మాటలు తిట్టడంలో వీరుడు, ద్విపాత్రాభినయం అద్భుతంగా పోషిస్తున్నాడు. వినండి, ఎంత శక్తివంతమైన నీ భక్తి ఆ పసికందు ఎదుట పల్చనైపోతే. రెండవది, ఓ స్టాండ్స్ ఫర్ తమ్ముడు. మా అమ్మా నాన్నలు ప్రార్థన చేయని రోజు, కుటుంబ ఆరాధన జరగని రోజు ఒక్కటి కూడా మా ఇంటిలో లేదు. మీ పిల్లలు ఈ సాక్ష్యం చెప్పాలా? చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాను. ఏమని? అందరూ ఏమని? మా ఇంటిలో కుటుంబ ప్రార్థన జరగని రోజు ఒక్కటి కూడా లేదు. మా తల్లిదండ్రులు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేయని రోజు ఒక్కటి కూడా లేదని నీ కడుపున పుట్టిన బిడ్డలు నిన్ను గూర్చి సాక్ష్యం చెప్పగలరా? మా అమ్మ ప్రార్థనా పరురాలయ్యా, మా నాన్న ప్రార్థనా యోధుడయ్యా. ప్రతి అరుణోదయపు దినాన తన కంఠధ్వని దేవునికి వినిపిస్తాడయ్యా. మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రార్థనలోనే పెంచారు. వాళ్ళ కన్నీటి ప్రార్థనలో ఎదిగినటువంటి వృక్షాలం మేము. ఈరోజు మేమేమై ఉన్నాము? ఒకటి దేవుని కృప అయితే, రెండవది మా తల్లిదండ్రుల ప్రార్థన దీనికి కారణమని నీ కడుపున పుట్టిన పిల్లలు నిన్ను గూర్చి సాక్ష్యం చెప్పగలరా? చెప్పావా తల్లి, నీ గర్భం ధన్యమైపోయినట్టే లెక్క. నీ పిల్లల మాట చెప్పగలిగితే ఓ తండ్రి, నీ గర్భం ధన్యమైపోయినట్టే లెక్క. నేను పదే చెప్తున్నాను అనుకోవద్దు. నేను ధైర్యంగా ఈ మాట చెప్పగలను. నన్ను కన్న తల్లి తండ్రి వాళ్ళు భోజనం చేయని రోజు ఉందేమో, కానీ మా నాన్న వాక్యం చదవని రోజు ఈవెన్ సింగిల్ డే ఒక్కటి కూడా ఉండదు. సూర్యుడు ఉదయించని రోజు ఉంటుందేమో, కానీ అరుణోదయపు దినాన్ని లేచి ప్రతి ఉదయకాలం మందు 1.5 గంట, ఇప్పుడు ఆ మధ్య మాట్లాడతా, ప్రతి ఉదయకాలం 1.5 గంట ప్రార్థనలు గడుపుతానయ్యా. ప్రతి మధ్యాహ్నం, ప్రతి సాయంత్రం. నీ పిల్లలు నిన్ను గూర్చి అనాల్సిన మాట, మా నాన్న నాకు 2 మిడిలు కొనిపెట్టాడు. నో, అది అందరూ చేసే పనే. మనం ఆత్మ సంబంధమైన వారిని, ఆత్మ సంబంధమైన ఈవులను మన పిల్లలకు పంచి పెట్టాల్సినటువంటి వారిని. మా నాన్న 2 ఎకరాల రైట్ అందరు తల్లిదండ్రులు సంపాదించి పెడతారు. ఇందులో దేవుని బిడ్డలుగా మన ప్రత్యేకత ఉంది. నీ పిల్లలు అనాల్సిన మాట, నా తల్లి ప్రార్థన చేయని రోజు ఒక్కటి కూడా లేదయ్యా. మా ఇంట్లో ఈరోజు కుటుంబ ఆరాధన జరగలేదు అని చెప్పుకోవటానికి అవకాశం లేదయ్యా. ప్రతిరోజు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందయ్యా. ఇలాంటి సాక్ష్యం నీ పిల్లలు నిన్ను గూర్చి అనేటట్లుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాను.
రైట్, మూడవది అనాల్సిన మాట. ఈ మాటకి అందరూ మీకు ఎంత ఓపికంటే అంత పెద్దగా, నేను చదివిన తర్వాత ఎంత ఓపికంటే అంత పెద్దగా చప్పట్లు కొడితే దేవునికి స్తోత్రాలు చెప్తాం. నేను చదివిన తర్వాత, మా అమ్మ నాన్న పరిచర్యలో లేకుండా మా సంఘం లేదు. ప్రైజ్ ది లార్డ్. మా అమ్మా నాన్న లేకుండా మా సంఘమే లేదు, మా పరిచర్య లేదు. మా అమ్మ నాన్న ఇద్దరు పరిచర్య కొరకు ప్రాణం పెట్టేవాళ్ళయ్యా. ఆ సాక్ష్యం నీ పిల్లలు నిన్ను గుర్చి చెప్పాలా? ప్రతివాడు తన ఇంటి కొరకు ప్రాణం పెడతాడు, ఇందులో గొప్ప ఏముంది? ప్రతివాడు తన ఇంటి కొరకు ప్రాణం పెడతాడు, ఇందులో మన గొప్ప ఏముంది? కానీ ఒక క్రైస్తవుడు క్రీస్తు సంఘం కొరకు ప్రాణం పెట్టినట్లుగా ప్రతి క్రైస్తవ భార్యాభర్త సంఘం కొరకు ప్రాణం పెట్టేవాళ్ళుగా ఉండాలి. మీకు తెలుసా, ఏ భార్యాభర్తలు సంఘం కొరకు ప్రాణం పెడతారో, ఈ విలువైన మాట నేను ముగింపులో పైన చెప్తాను. విలువైన మాట గమనించండి. క్రీస్తు సంఘము కొరకు ప్రాణం పెట్టాడు గనుక యేసుక్రీస్తు వారు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు అని వాక్యంలో రాసింది. ఎందుకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు చెప్పాలి. ఎందుకు? సంఘం కొరకు ప్రాణం పెట్టాడు కనుక సంఘానికి శిరస్సు అయ్యాడు. సంఘంలో కూడా ఏ దైవ సేవకుడు సంఘం కొరకు ప్రాణం పెడతాడో, ఏ విశ్వాసులు సంఘం కొరకు ప్రాణం పెడతారో వాళ్ళను శిరస్సులాగా సంఘంలో దేవుడు నిలవబెడతాడు. చప్పటి కొడితే సైకి స్తోత్రాలు చెప్తాం. నెక్స్ట్ వర్స్, మా అమ్మ నాన్న మందిరానికి లేటుగా వచ్చిన జ్ఞాపకం నాకు లేదు. బా, నా వైపు చూడండి తల్లే. మీ పిల్లలు మిమ్మల్ని గురించి ఈ మాట అంటారా? అయ్యా, నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నేను మందిరానికి వెళ్తున్నాను మా అమ్మ నాన్నలతో. మా అమ్మ నాన్నలు ఆదివారపు ఆరాధనకు లేటుగా వెళ్ళిన జ్ఞాపకం నాకు లేదు. 6:30కి సర్వీస్ అయితే 6:25 కల్లా మా అమ్మ నాన్న మందిరంలో ఉంటారు. 9:30కి ఆరాధన అయితే 9:25 కల్లా మా అమ్మ నాన్న మందిరంలో ఉంటారు. ఈవెన్ సింగిల్ మినిట్ లేటుగా మా అమ్మ నాన్న మందిరానికి రారు. అంత పంక్చువాలిటీ మందిరానికి వచ్చే విషయంలో క్రమశిక్షణ పాటిస్తారు అని నీ పిల్లలు నిన్ను గూర్చి ఈ సాక్ష్యం చెప్పగలరా? నా వైపు చూడండి. అవునయ్యా, నన్ను గూర్చి నా పిల్లలు ఈ సాక్ష్యం చెప్పగలరు, నాకు ఆ ధైర్యం ఉంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నిలబడితే మేసాల నువ్వు నిలబడి మనోడు ఫోటో చూపించు ఒకసారి. స్వరూపడు చూడు, శ్రీనివాసే కదా, శామ్యుల్ శ్రీనివాస్. ఒకసారి చూపించు, జూమ్ మేసాలు చూపించాలా, సూపర్గా ఉన్నాయి. అమ్మ అందరూ చూడండి, స్క్రీన్ మీద కనపడుతుందా? ఒకసారి వందనాలు చెప్పే అన్నా. నేను చూస్తే కనుమూరి బాపిరాజు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన గుర్తొస్తున్నాడు. నువ్వు పొరపాటున ఈ గెటప్ అసలు తీయొద్దు, ప్రభు రాకడ వరకు చేసే, ఏం తప్పేం లేదు, చెయ్యి. రైట్, ఆ అన్న ఉన్నాడు, సికింద్రాబాద్ నుంచి వస్తాడు, లాలాగూడ నుంచి వస్తాడు, ఫస్ట్ సర్వీస్కి వస్తాడు. 6:30కి అయితే 6:25 కల్లా ఇక్కడ వచ్చి కూర్చుంటాడు. ఈరోజు పాపం ఎందుకు లేట్ వచ్చినట్టున్నాడు, ఇక్కడ కూర్చుంటాడు 3వ వరుసలోనూ 4. ఎక్కడ? లాలాగూడ నుండి సికింద్రాబాద్ పెద్ద ట్రాఫిక్ జోన్, ఎస్, బోయినపల్లి పెద్ద ట్రాఫిక్ జోన్, బాలనగర్ ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత కాస్త ఫ్రీ అయిపోయింది, ఐడిపిఎల్ చౌరస్తా పెద్ద ట్రాఫిక్ జోన్, ఇక షాపూర్లో ఉండనే ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్ జోన్ దాటుకుంటా 6:25కి వస్తాడు. కొంతమందికి ఏం మాయిదారి రోగమే, చర్చి పక్కనే ఉంటాడు, మనోడు 7:15కి వస్తాడు. ఎందుకురా ఇంత ఆలస్యంగా వచ్చామంటే మిమ్మల్ని ఆశీర్వదించిపోదామని అన్నా. థ్యాంక్ యూ తల్లి, దేవుడు నేను దీవించుగాక. అది ఆ సాక్ష్యం చెప్పాలి పిల్లలు. మా అమ్మా నాన్నలు మమ్మల్ని స్కూల్కి పంపించే విషయంలో మమ్మల్ని ఎట్లా టైం మెయింటైన్ చేయమంటారో, కాలేజీకి పంపించేటప్పుడు ఎట్లా ఫంక్చువాలిటీ మెయింటైన్ చేయమంటారో, ఈ ఫంక్చువాలిటీ మాకు ఎట్లా వచ్చింది అంటే మా అమ్మా నాన్నలు ఆదివారపు ఆరాధనకు సమయానికి వెళ్ళటం చూసి మేము నేర్చుకున్నామని నీ కడుపును పుట్టిన బిడ్డలు ఈ సాక్ష్యం నేను గుర్చి చెప్పుదురుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.
ఎస్, ప్రసాద్ అన్న, రాజీవ్ గురకల్ప నుంచి నిలబడన్నా. ఒకప్పుడు మాదంతా ఒకటే బ్యాచ్. రంగును బట్టి కాదండోయ్. ఏలినవారు మీతో ఉందురుగాక. మర్చిపోయారా? మీతో ఉందురుగాక, ఆ బ్యాచ్ మాది. అచ్చిష్ట మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత మా కొరకు ఇప్పుడు చెప్పరా. నువ్వు నిలబడు, నీకు వచ్చి బాగా నిలబడు. చెప్పు. సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీతో ఉండునుగాక. తప్పు చెప్పాడు. అచ్చిష్ట మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును ఎప్పుడును మా మరణ సమయమందును. మర్చిపోయారా? మర్చిపోవటమే మంచిది. మళ్ళీ దాన్ని గుర్తు చేయటం ఎందుకు? ఉపయోగం లేదుగా. రైట్. మన ప్రార్థన మరియమ్మ తల్లికి అది చేయాల్సిందే. నరునికి మనుషునికి మధ్య, దేవునికి మనుషునికి మధ్యవర్తి ఒక్కడే. ఆ ఒక్కడే యేసుక్రీస్తు అనే నరుడు. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. హుషారుగా చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. హుషారుగా హల్లెలూయా. రైట్. నెక్స్ట్ మాట, తర్వాత మాట నేను ముగింపులోకి వెళ్తాను. ఈ మాటలో నాకు తెలిసి ఒక్కొక్కళ్ళు గుండెలు అట్ట తులుచుకుంటూ కత్తిలాగా పోతూ ఉన్నాయి. కొంతమంది అన్నయ్య ఇది అర్జెంటుగా ఆపి తర్వాత టాపిక్ వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది అన్న అనేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చూడండి, మా అమ్మ నాన్న సేవకులను గూర్చి చార్జ్ అన్నట్టంట కదా, రాజన్నట్టంట కదా, రగన్నట్టంట కదా. రాజన్న జార్జ్ అన్నకి బంధువేనంటగా. అయ్యో మీకు తెలియదు, వాళ్ళిద్దరు ఎందుకు పక్కన కూర్చుంటారంటే జార్జ్ అన్న రాజన్న బంధువు. మీకు తెలీదా? పిచ్చిదానా, ఇవన్నీ తెలుసుకోకపోతే ఎట్టమ్మా అని చెప్పి మరలేమంటుందో తెలుసా? మనకెందుకులే అమ్మా ఇవన్నీ, మనం అసలే ఆత్మీయులు. ఆహా, నాటకారి. నేను అప్పుడప్పుడు అనుకుంటా, చూడండి, నెవర్ ఎవరిని గురించి నీ పిల్లలు అనాలా? ఆ బిడ్డ ఇందాక నేను చెప్తుంటే రవి గారు వాళ్ళ పాప సేవకులు గురించి గుసగుసలాడతారు అని అంటే ఆ బిడ్డ ఇట్లా అంటుంది, తలకాయ ఇట్టు ఊపుతుంది. నాకు ఆ బిడ్డను చూడటంతో ఏమనిపించిందో తెలుసా? వాళ్ళ అమ్మా నాన్నలు అట్టోళ్ళు కాదు, అట్టివారు కాదు. ఆ పాప ఆ మాట వింటూ తలకాయ ఊపేవు లేదా? ఎట్ట ఊపేవు? ఎస్ అన్నావా, ఇట్ట అన్నావా, అడ్డం ఊపేవా? ఆ సాక్ష్యం చెప్పాలి పిల్లలు. నెక్స్ట్ ఇది కొంతవరకు సక్సెస్ అవ్వచ్చు, ఏమో దేవునికి తెలుసు. నా వరకు మాత్రం నమ్మకం మీలో చాలామంది ఇది సక్సెస్ అవ్వచ్చు. మా అమ్మ నాన్న బూతు మాటలు మాట్లాడటం, అట్లాంటి సాక్ష్యం మన పిల్లలు మనల్ని గూర్చి చెప్పుకునే కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఏ ఫాదర్ పాట్ పీ స్టాండ్స్ ఫర్ దేనికని చెప్పుకున్నాం? ఎస్ చెప్పాలి. పీ స్టాండ్స్ ఫర్ ప్రీస్ట్, ఓ స్టాండ్స్ ఫర్ ఇప్పటి వరకు చెప్పుకున్నాం, టీ స్టాండ్స్ ఫర్ టీమ్ లీడర్. లాస్ట్ ఈ తండ్రి ఎవరి కింద ఉండాలా? బిడ్డలారా, ఇంటి యజమానుడిగా ఉన్న నీవు సెట్ అయితే, శ్రీకాకుళం అన్నా ఇటు చూడు, ఇంటికి యజమానుడిగా ఉన్న నువ్వు సెట్ అయితే, గెడవన్నా నిన్నే, ఇంటికి యజమానుడిగా ఉన్న నువ్వు సెట్ అయితే అన్నీ సెట్ అయిపోతాయి. తేడా అంతా ఎక్కడుందంటే, స్త్రీకి సహజంగా కుటుంబం అంటే మక్కువ ఎక్కువ, ప్రేమ ఎక్కువ. ఈ తేడా ఎక్కడంటే, ఆ మధ్య ఒకళ్ళు అన్నారు తేడాగాడు మగోడేనండి అన్నాడు.
నాకు అర్థం కాలే ఆ మాట. మీకు అర్థమైందేమో, నాకు అర్థం కాకపోయినా పర్లేదు, మీకు అర్థమైతే చాలు. ఇక అందుకని ఆ మాట పెద్ద ఎక్కువ నేను వివరించను. అక్రమ సంబంధాలు, త్రాగుడు, దేవునికి ఆయాస్కరమైన జీవితం. కొంతమంది ఇంటి యజమానులు దారి తప్పటాన్ని బట్టి గమనించండి. ఒక ట్రైన్ ఉంది, ఇంజిన్ బోగి ఉంటుంది కదా, ఇంజిన్. ఆ ఇంజిన్ ఆనుకొని ఎన్నో బోగీలు ఉంటాయి. అద్భుతం. ట్రైన్ సరిగ్గా సాఫీగా పట్టాల మీద వెళ్ళాలంటే ముందు ఏది వెళ్ళాలి? పట్టాల మీద చెప్పాలి. కుటుంబ ఇంజిన్కి మొట్టమొదటి కుటుంబ ట్రైన్కి ఇంజిన్ ఎవరో తెలుసా? పురుషుడిగా ఉన్న నీవే. నువ్వు సరిగ్గా క్రమంలో ఉండు, ఆటోమేటిక్గా ఇల్లంతా క్రమంలో నడవటానికి దేవుడు కృప చూపిస్తాడు. యజమానుడిగా నువ్వు దారి తప్పితే కుటుంబ వ్యవస్థ అంతా దారి తప్పే ప్రమాదం ఉంది. రైట్. ఇంతకీ యజమానుడు ఎవరి నీడ కింద బ్రతకాలంటే యేసుక్రీస్తు నీడ కింద బ్రతకాలి. రైట్, ముగిస్తున్నాను చూడండి. ఎస్, క్రైస్త ఏమై ఉండాలి? ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒకళ్ళు ఉంటారు. ఏమంటారు ఆయన్ని? అది అందుకని మీకు అర్థం అవటానికి అట్లా రాశాను. దీనికోసం 6 గంటలు కష్టపడ్డా మీకు ఈ గొడుగులాగా చూపించడానికి, కొంచెం ఇంకా అర్థం అవటానికి. ఒక ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ ఉంది, దానికి ఎవరు ఉంటారు? మెకానికల్ డిపార్ట్మెంట్కి, సివిల్ డిపార్ట్మెంట్కి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్కి, కంప్యూటర్ డిపార్ట్మెంట్కి. నువ్వే డిపార్ట్మెంట్ తమ్ముడు? అనంతపూర్. ఏ సబ్జెక్ట్ నువ్వు చెప్పేది? కెమిస్ట్రీ. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి ఒక హెడ్. ఆయన ఏమంటారంటే HOD, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. నా ప్రభు బిడ్డలారా, నీ ఇల్లంతటికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ యేసుక్రీస్తు వారై ఉండాలి. ఆయన క్రింద నువ్వు టీం లీడర్గా బ్రతకాలి. ఆ టీం లీడర్ క్రింద భార్య ఉండాలి. ఆ భార్య క్రింద పిల్లలు. గమనించండి, కోడి రెక్కల కింద పిల్లలు దాగుకున్నట్లుగా తల్లిదండ్రుల నీడలో పిల్లలు దాక్కుని బ్రతికితే నేను ఖచ్చితంగా చెప్తాను, చనిపోయిన తర్వాత మన పరలోకానికి వెళ్ళటమే కాదు, భూమి మీదే పరలోకపు మహిమను అనుభవించేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. దేవుడు అలా చేయనట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. దీనికి వివరణ ఇచ్చి 12 సూత్రాలు అని చెప్పే కదా, ఇప్పుడు 9 సూత్రాలు చెప్పాను. మిగిలిన 3 సూత్రాలు చూడండి, జస్ట్ చదువుతాను. అయ్యగారు వాక్యానికి సిద్ధంగా ఉన్నారు. H స్టాండ్స్ ఫర్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. చాలా క్రైస్తవ కుటుంబాలలో ఈ ఇంటికి యేసుక్రీస్తే చెప్పాలి. చూడలేదా? ఆ మధ్య ఇంటికి వెళ్ళాడట ఒక ఆయన, పని అమ్మని అడిగాడట. తలుపు కొడితే పని అమ్మాయి వచ్చింది. అమ్మ, ఈ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరో, ఈ ఇంటి పెద్దోళ్ళు ఎవరో కొంచెం వాళ్ళని పిలవండి అమ్మ అంటే పని అమ్మాయి లోపలికి వెళ్ళింది. 10 నిమిషాలైనా రాలా, పావు గంట అయినా రాలా. మళ్ళా తలుపు కొట్టాడు. పావు గంట తర్వాత వచ్చింది. ఏమా మరలా నువ్వు వచ్చావు, ఈ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరో వాళ్ళని తొందరగా పిలవమని చెప్పే కదా అంటే ఆ పని అమ్మాయిందంట, మా అమ్మగారు అయ్యగారికి మాట చెప్పానయ్యా, ఇంట్లో పెద్దోళ్ళు ఎవరో తేల్చుకునే కార్యక్రమంలో ఇప్పుడు ఉన్నారయ్యా, అది తేలటానికి ఒక అర్ధగంట పట్టిద్ది అయ్యా అందంట. ప్రతి ఇంటికి యేసుక్రీస్తు వాక్యమే అధిపతిగా ఉండాలి. వాక్యం ఏది చెప్తే ఆ వాక్యపు నీడలో ప్రతి ఇల్లు బ్రతకటానికి దేవుడు కృప చూపించాలి. యేసుక్రీస్తు అధిపతిగా ఉండటం అంటే ఏదో లేబుల్ తగిలించుకోమని కాదు, లేకపోతే బీరువా మీద ఏదో వాగ్దానం పెట్టుకోమని కాదు. యేసుక్రీస్తు భార్యను ఎలా బ్రతకమని చెప్పాడో ఆ వాక్యమే నీకు శిరస్సు అయి ఉండాలి. ఒక భర్తగా నేను ఎలా బ్రతకమని చెప్పాడో ఆ వాక్యపు క్రింద నువ్వు బ్రతకాలి. పిల్లలు ఎలా బ్రతకాలి, కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలని దేవుని శాసనం మనకుందో ఆ శాసనపు గొడుగు క్రింద ప్రతి క్రైస్తవుడు బ్రతికేటువంటి వాడిగా ఉండాలి. అద్భుతం తెలుసా? ఆయన మాటే మనకు క్షేమాధారం. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. O స్టాండ్స్ ఫర్, తమ్ముడు త్వరగా చూయించు. O స్టాండ్స్ ఫర్ అబ్జర్వేషన్. D స్టాండ్స్ ఫర్ దైవ సంబంధమైనది. ఓ చూయించు తమ్ముడు ఒకసారి. జస్ట్ వాళ్ళకి మీ ఆత్మీయ తల్లిదండ్రులు లేదా దేవునికి ఈ జ్ఞాపకాలు మీరు ఇవ్వగలరా? దైవ సేవకులు మిమ్మల్ని గురించి ఈ మాట చెప్పాలి. వీళ్ళు నమ్మకమైన పరిచారకులు. నెక్స్ట్, వీళ్ళు నమ్మకమైన విశ్వాసులు. నెక్స్ట్, వీళ్ళు ఆత్మల సంపాదికులు. ఎస్, వీరు మందిరములో గొడవలకు అని మీ ఆత్మీయ తండ్రి మీ భక్తి జీవితాన్ని గురించి స్టేట్మెంట్ ఇవ్వాలి.
మీరు చనిపోయిన తర్వాత కూడా ఆ దైవ సేవకుని హృదయంలో ఒక చెరగని ముద్రగా ఉండాలి. చివరికి మిమ్మల్ని గురించి ఏమనాలో తెలుసా? ఆవిడ మృతి పొందియు మాట్లాడుచున్నది, అతడు మృతి పొందియు మాట్లాడుచున్నాడు. లాస్ట్ HOD, D స్టాండ్స్ ఫర్ డివినిటీ. ఒక్క మాట, మన ఇల్లు ఒక దైవీకమైన వాతావరణంతో నిండుకోవాలి. మొన్న ఒక దైవజనులు గాబ్రియల్ గారు వచ్చి భలే చక్కటి మాట చెప్పారు. రాత్రి కూడా మీకు జ్ఞాపకం చేశాను. ఎవరైనా మన బంధువులు మన ఇంటికి వస్తే మన ఇంటి వాతావరణం చూసి బంధువులు అనాల్సిన మాట ఏంటో తెలుసా? ఇది ఇల్లా చర్చా, ఇది ఇల్లా దేవుని మందిరమా? అంటే దేవుని మందిరంలో ఏ కార్యక్రమం జరుగుతుందో ప్రతి దినం ఈ దైవికమైన కార్యక్రమాలు మన ఇంటిలో జరిగితే పరలోకం వెళ్ళేదాకా సంతోషం కాదు, భూమి మీదే దేవుని సంతోషం అనుభవించడానికి ఆ దయగలిగిన దేవుడు కృప చూపిస్తాడు. నేను ఎప్పుడు చెప్తా కదా, దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు ఎప్పుడు ఒక మాట అంటారు, సంఘం పెద్ద కుటుంబం ఒక చిన్న సంఘం. మరలా సంఘం ఇది ఒక పెద్ద కుటుంబం. ఎమాన్యుయల్ కుటుంబానికి దేవుడు మనల్ని చేర్చాడు. ఇది ఒక పెద్ద కుటుంబం. ఇల్లు చిన్న సంఘం. దీని అర్థం ఏంటో తెలుసా? మందిరానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏ కార్యక్రమాలు జరిగాయో సోమవారం నుంచి శనివారం వరకు ఆ దైవికమైన కార్యక్రమాలు నీ ఇంటిలో జరిగితే ఈ భూమిలోనే పరలోకపు ఆనందాన్ని చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుడు అలా మనల్ని బలపరుచున్నట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. దేవా, నా ఇంటి నా రీతిగా కట్టయ్యా, ఆ రీతిగా నా కుటుంబాన్ని బలపరచు. దైవజనులు రాజశేఖరయ్య గారు వస్తున్నారు, వారు వాక్యం అందిస్తారు. దయచేసి అందరూ ఆసక్తిగా శ్రద్ధగా దేవుని మాటలు వినండి. అందరం చేతులు పైకెత్తి ప్రభువా నాతో మాట్లాడు నాయనా అని, ప్రభువా నాతో మాట్లాడేసయ్యా అని అందరం చేతులు పైకెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా నాతో మాట్లాడిన మాటలకై స్తోత్రాలు స్వామి. నా ఇంటిని ఎలా కట్టుకోవాలో నాతో మాట్లాడారు. యవ్వన బిడ్డలారా, నా తల్లిదండ్రుల దుఃఖానికి నేను కారకురాల్ని కానయ్యా, నా తల్లిదండ్రుల కన్నీటికి నేను కారకురాల్ని కానయ్యా. వాళ్ళ కళ్ళ నిండా ఆనంద బాష్పాలు రాల్చాలి, కానీ నన్ను బట్టి వాళ్ళు ఏడవకూడదేసయ్యా. అలాంటి కుమార్తెగా కుమారుడిగా నన్ను బలపరిచేసయ్యా. ఒక మాదిరికరమైన తల్లిగా తండ్రిగా నన్ను చేయేసయ్యా. మీ నీడలో మేము అందరం బ్రతుకున్నట్లుగా మా ఇంటిని బలపరిచేసయ్యా అని హృదయం తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా, నా ఇంటిని కట్టు నాయనా, నా కుటుంబాన్ని కట్టు స్వామి, నా కుటుంబాన్ని కట్టు నాయనా, నా కుటుంబాన్ని కట్టు ప్రభా. ఓ మహిమ కలిగిన కుటుంబంగా నా కుటుంబాన్ని నిలవబెట్టు నాయన. ఈ విలువైన సూత్రాలు నా ఇల్లు పాటించున్నట్లుగా నా ఇంటిని బలపరచు యేసయ్యా, నా ఇంటిని బలపరచు యేసయ్యా. అందరం 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 ప్రభు వైపు చేతులెత్తి స్తోత్రం 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 స్తోత్రం. మీ నీడలో మేము బ్రతకాలి స్వామి, మీ నీడలో మేము బ్రతకాలి నాయనా. మా ఇంటిని ఆ రీతిగా కట్టు యేసయ్యా. దేవుడు ఆ రీతిగా మన ఇళ్ళను కట్టున్నట్లుగా చప్పలు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. చప్పలు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. కనుడావైతివే నాలో నా ప్రాణమునకు, ప్రియుడా నీ ఉపదేశానికి నేను ప్రియుడినైపోతానయ్యా. ఉపదేశమునకు ఘనుడానైతివే నాలో నా ప్రాణమునకు, ప్రియుడానైతివి నీ ఉపదేశమునకు. ప్రేమా రూపుడా ప్రాణమర్పించిన నా ప్రాణ ప్రియుడా, ప్రేమా స్వరూపుడా ప్రాణమర్పించిన నా ప్రాణ ప్రియుడా, కారణము లేని ప్రేమను చూపిన కరుణామూర్తివి,
కారణము లేని ప్రేమను చప్పట్లు కొట్టు అందరం. చూపిన కరుణామూర్తివి ఘనుడావైతివే నాలో ప్రియుడానైతిని నీ సౌండ్ పెంచి ఘనుడావైతివే నాలో నా ప్రాణమునకు ప్రియుడానైతినే నీ ఉపదేశమునకు ప్రేమా స్వరూపుడా ప్రాణమర్పించిన నా ప్రాణ ప్రియుడా ప్రేమా స్వరూపుడా ప్రాణమర్పించిన నా ప్రాణ ప్రియుడా. చప్పట్లు కొడుతూ థ్యాంక్ యూ లార్డ్. Praise the Lord. ఆమేన్. హల్లెలూయా. కను దృష్టి నిలిపితివి గత కాలమంతయు కలవరాలను తొలగించుటకు అందరం కను దృష్టి నిలిపితివి గత కాలమంతయు కలవరాలను తొలగించుటకు కరువులో కూడా పోషించితివి ఆ గర్భ శ్రీమంతుడా. కరువులో మరోసారి. కూడా పోషించితివి ఆ గర్భ శ్రీమంతు మరోసారి కరువులో కూడా పోషించితివి ఆ గర్భ శ్రీమంతుడా. కరువులో కూడా పోషించితివి ఆ గర్భ శ్రీమంతుడా. కన్నీళ్లు తుడిచే యాజకత్వమిచ్చిన ప్రధాన యాజకుడా. కన్నీరు తుడిచే యాజకత్వమిచ్చిన ప్రధాన యాజకుడా. కన్నీళ్లు తుడిచే త్వమిచ్చిన ప్రధాన యాజకుడా. కనుడావైతివే నాలో నా ప్రాణమునకు ప్రియుడానైతినే నీ ఉపదేశమునకు ఘనుడావైతివే నాలో నా ప్రాణము చప్పుడు కొడుతూ స్వరమెత్తి ప్రియుడానైతిని నీ మరోసారి ఉపదేశమునకు ఘనుడావైతివే నాలో నా ప్రాణమునకు ప్రియుడానైతినే నీ ఉపదేశమునకు ఘనుడావైతివే లో నా ప్రాణమునకు ప్రియుడానైతినే. ఉపదేశమునకు చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. విన్న ఈ వాక్యం మనందరిలో ఫలించినట్లుగా స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. విన్న వాక్యం కొరకు వినిన వాక్యం మన హృదయంలో ఫలించినట్లు వినబోతున్న వర్తమానం కొరకు దైవజనులు మాణిక్యవన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థించుదాం.
పరిశుద్ధుడు అయిన ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయం దేవా, మీరు మీ దాసుని మీరు నిలబెట్టి సూటిగా మీరు మాతో మాట్లాడారు. కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో, కుటుంబంలో ఉండవలసిన 12 సూత్రాలు మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు నాయన. దేవా, మేము ఒక గొడుగు కింద ఒక గొడుగు వలె తండ్రి మా పైన క్రీస్తు ఉండగా, భర్తగా, యజమానుడుగా, భార్యగా, యజమానురాలుగా, పిల్లలుగా మేము ఉండవలసిన మా కుటుంబాన్ని మీరు గుర్తు చేశారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యజమానుడు ఉండవలసిన బాధ్యత, యజమానురాలు ఉండవలసిన ఆ యొక్క బాధ్యతను మీరు గుర్తు చేశారు నాయన. ప్రతి స్త్రీ జ్ఞానవంతురాలుగా ఉండాలని, ప్రతి స్త్రీ ద్వారా ఇల్లు కట్టబడుతుందని మీరు జ్ఞాపకం చేశారయ్యా. స్త్రీలు గయ్యాలి అయితే కుటుంబం ఎంత భయంకరంగా ఉంటుందో తండ్రి మీరు జ్ఞాపకం చేశారు తండ్రి. మరి ముఖ్యంగా యజమానుడుగా, భర్తగా కుటుంబ బాధ్యతను కలిగి ప్రార్థించువాడుగా ఉండాలని దేవా, క్రీస్తు గొడుగు క్రింద ఉండాలని దేవా, ప్రార్థన ద్వారా తన పిల్లలను పెంచాలని, వారిని చక్కదిద్దాలని మీరు జ్ఞాపకం చేసిన మీ మాటలన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. పిల్లల ఎదుట తల్లిదండ్రులముగా మాట్లాడకూడనివి, చేయకూడనివి దేవా, వారి ఎదుట ప్రదర్శించకూడనివి దేవా ఎన్నో ఉన్నాయని మీరు జ్ఞాపకం చేసిన మీ మాటలన్నిటిని బట్టి మీకు స్తోత్రం. నేటి దినాల పిల్లలు కూడా తండ్రి ఇదిగోనైనా దేవా తండ్రి ఒక వయసు వరకు తల్లిదండ్రులకు లోబడుతూ ఉన్నారు. ఒక వయసు తరువాత తల్లిదండ్రులకు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఒక వయసులో తండ్రి వారికి వారే నష్టాన్ని కలుగజేసుకుంటున్నారన్న సంగతిని మీరు జ్ఞాపకం చేశారు. భక్తులైన కుటుంబాల్లో భక్తి గల పిల్లలే పెంచబడుదురు గాక అని ప్రార్థిస్తున్నామనైనా తండ్రి. మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఇదిగో మరలా మీ దాసులను దేవా మీరు నిలబెట్టి మాట్లాడబోతున్నాం. మీ వాక్కుకై స్తోత్రం. పరలోకపు వాక్కు మా అందరినీ కదిలించున్నట్లుగా, మమ్మల్ని అందరినీ బలపరుచున్నట్లుగా, మమ్మల్ని అందరినీ ఉజ్జీవింపచేయనట్లుగా, మమ్మల్ని అందరినీ దిద్దునట్లుగా మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసు నోట మీ వాక్కు నుంచి బలపరిచి నడిపించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.